యా సో ఏఎస్ లెవెల్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్స్. మనం ప్రీవియస్ పార్ట్లో అంటే పార్ట్ 1లో ఏం చూసాం మనం? మానిటరీ ఐటమ్ అంటే ఏంటి, నాన్ మానిటరీ ఐటమ్ అంటే ఏంటో క్లియర్గా చూసాం. అలాగే ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, వాటికి సంబంధించి ఇనీషియల్గా ఎలా రికగ్నైజ్ చేయాలి వాటిని, బ్యాలెన్స్ షీట్ రోజు వాటిని సబ్సీక్వెంట్గా ఎలా మెజర్ చేయాలి, ఎక్స్చేంజ్ డిఫరెన్స్ కనుక ఉన్నట్లయితే ఎంసీఏ ఇచ్చినటువంటి ఆప్షన్ నువ్వు కంపెనీ కనుక అయ్యి ఉండి నీ దగ్గర లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఎంసీఏ ఇచ్చిన ఆప్షన్ కూడా నువ్వు అవైల్ చేసుకోవచ్చట. దేనికోసం? ట్రీట్మెంట్ ఆఫ్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ కోసం. ఒకవేళ నువ్వు ఎంసీఏ ఇచ్చిన ఆప్షన్ కనుక అవైల్ చేసుకున్నట్లయితే అప్పుడు ఆ లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ డిప్రిషియబుల్ అసెట్ కోసం కనుక నువ్వు ఇన్కర్ చేసి దాని మీద ఎక్స్చేంజ్ డిఫరెన్స్ కనుక వచ్చినట్లయితే దాన్ని ఆ డిప్రిషియబుల్ అసెట్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదా డిప్రిషియబుల్ అసెట్ కోసం కాదయ్యా, ఆ లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ ఉన్నది వేరే పర్పస్ కోసం అయినట్లయితే అటువంటప్పుడు ఆ లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ మీద వచ్చినటువంటి ఎక్స్చేంజ్ డిఫరెన్స్ నువ్వు ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ ట్రాన్స్లేషన్ డిఫరెన్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని ఆప్షన్ ఇచ్చింది. అయితే ఇది ఎవరికి మాత్రమే? కంపెనీకి మాత్రమే అప్లికబుల్ అన్న. కంపెనీ అయ్యి ఉండి లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ మీద ఎక్స్చేంజ్ డిఫరెన్స్ కనుక వచ్చినట్లయితే దానికోసం మాత్రమే ఆ ఆప్షన్ అనేది మనకి అప్లై అవుతుంది. నాకు అసలు ఆప్షన్ వద్దు అనుకున్నాను. వెరీ గుడ్. అటువంటిప్పుడు ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తావయ్యా అంటే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసుకో అని అక్కడ దాకా మనం పార్ట్ 1లో చూసాం. నౌ వీఆర్ లెఫ్ట్ విత్ 2 more పోర్షన్స్. ఏమేంటివి? ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్, ఫారెన్ ఆపరేషన్స్. సో వాటిల్లో ఇప్పుడు మనం 1 by 1 చూద్దామన్నా. ఫస్ట్ వన్ ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్ చూద్దాం ఈరోజు. వాట్ ఈస్ దట్? ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్. ఏంటంటే అసలు ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్ అంటే ఇట్స్ అ కాంట్రాక్ట్ బిట్వీన్ టూ పార్టీస్ టు ఎక్స్చేంజ్ టూ డిఫరెంట్ కరెన్సీస్. ఎప్పుడంట? ఎట్ ఏ ఫ్యూచర్ డేట్. ఏ ప్రైస్ కంట? ఎట్ ఏ ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్. ఒక ఎగ్జాంపుల్, నేను మీతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాను. నాకు ఒక 3 months తర్వాత $10,000 కావాలి, ఒక్కొక్క డాలర్ 60 రూపీస్ చొప్పున కొంటాను అని మీతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యానే అనుకోండి. ఇప్పుడేంటి? మీకు నాకు మధ్య కాంట్రాక్ట్ ఉంది. దేనికి? ఎక్స్చేంజ్ ఆఫ్ టూ డిఫరెంట్ కరెన్సీస్. నేనేమో మీకు రూపీస్ ఇస్తాను, మీరేమో నాకు డాలర్స్ ఇవ్వాలి. ఎప్పుడు? ఎట్ ఏ ఫ్యూచర్ డేట్, 3 months తర్వాత. ఏ ప్రైస్కి? ప్రీ డిటర్మైన్ ప్రైస్. ఈరోజు డిటర్మైన్ చేసాం, కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిన రోజే డిటర్మైన్ చేసాం. ఎంత? ఒక్కొక్క డాలర్కి 60 రూపీస్ అని. ఇలా కనుక మనం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే వీటిని మనం ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్ అంటాం. అయితే ఈ ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా అంటున్నా 2 రకాలట. హెడ్జింగ్ కాంట్రాక్ట్స్ అట, స్పెక్యులేషన్ కాంట్రాక్ట్స్ అట. ఏమంటామంటే ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్ ఫర్ హెడ్జింగ్, లేదా దాన్నే ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్ ఫర్ మేనేజింగ్ ది రిస్క్ అంటారు. ఇంకొక దాన్నేమో ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్ ఫర్ ట్రేడింగ్ లేదా స్పెక్యులేషన్ ఆర్ ఫర్ స్పెక్యులేషన్ అంటారు. ఇలా 2 రకాల ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయట. అది హెడ్జింగ్ కాంట్రాక్ట్ అయితే ఇవ్వాల్సిన అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఒక రకంగా చెప్పారు. ఒకవేళ అది స్పెక్యులేషన్ కాంట్రాక్ట్ అయితే దానికి ఇవ్వాల్సినటువంటి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇంకొక రకంగా చెప్పారు. వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, హెడ్జింగ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, దానికి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి, స్పెక్యులేషన్ కాంట్రాక్ట్ ఏంటి, దాని అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి అని మనం డిస్కస్ చేద్దాం. క్లియర్ నానా? చూడండి ఒకసారి. సో ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్ ఇస్ ఎ కాంట్రాక్ట్ టు ఎక్స్చేంజ్ టూ డిఫరెంట్ కరెన్సీస్ ఎట్ ఎ ఫ్యూచర్ డేట్ ఎట్ ఎ ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్. దీస్ కాంట్రాక్ట్స్ ఆర్ ఆఫ్ 2 types, ఫర్ హెడ్జింగ్ ఆర్ ఫర్ మేనేజింగ్ ది రిస్క్, ఇంకొకటి ఫర్ ట్రేడింగ్ ఆర్ స్పెక్యులేషన్ అంట. ఏంటో చూద్దాం. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం అన్న. హెడ్జింగ్ సంబంధించి ఫస్ట్ హెడ్జింగ్ కాంట్రాక్ట్స్కి సో 1/1/2020 నాన్న మనం ఒక $10,000 బారో చేసామనుకుందాం. బారోడ్ $10,000. ఆ రోజు అంటున్నా డాలర్ ఒక్కొక్కటి 60 రూపీస్ ఉంది. ఎప్పుడు పే చేస్తామయ్యా అంటే ఆఫ్టర్ 4 months పే చేస్తామని చెప్పాం. ఆఫ్టర్ 4 months పే చేస్తామని చెప్పాం. అంటే మనకి డేట్ ఆఫ్ రీపేమెంట్ ఎప్పుడైపోతుంది? మనకి ఇప్పుడు డేట్ ఆఫ్ రీపేమెంట్ 4 months అంటే 30th April 2020.
మనం బుక్స్ క్లోజ్ చేసేదేమో సే ఫర్ ఎగ్జాంపుల్ 31st March 2020. ఇది ఇన్ఫర్మేషన్. మనం బారో చేసినేమో $10,000 నానా, మనం బారో చేసిన రోజు ఒక్కోటి ₹60 ఉంది, అంటే మన చేతికి ₹6 lakhs వచ్చాయి. దీన్ని మనం రీపే చేయాల్సింది ఇప్పుడు 30th April రీపే చేయాలి. నాకు ఒక భయం పట్టుకుంది, అరే ఈరోజు డాలర్ ఒక్కొక్కటి ₹60 ఉంది, డాలర్ రేట్ బాగా పెరుగుతుంది, అది 30th April 2020కి 65 లేదా అంతకంటే పెరిగిపోతుందేమో, ఆ రోజు కనుక నేను $10,000ని రీపే చేయాలంటే ఒక్కొక్క డాలర్ని ₹65 పెట్టి కొనుక్కోవాల్సి వస్తుందేమో, అమ్మో అంటే ఒక్కొక్క డాలర్కి ఎక్స్ట్రా ₹5 పెట్టాల్సి వస్తుందేమో, దేర్ ఇస్ ఎ రిస్క్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ మై లయబిలిటీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ₹5 పర్ డాలర్, ఒక్కొక్క డాలర్కి ₹5 నా లయబిలిటీ పెరిగే రిస్క్ ఉంది అని భయపడ్డాను. ఎందుకని? మార్కెట్లో రేట్ ఎట్లా ఫ్లక్చువేట్ అవుతాయి ఎవరికి తెలియదు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 30th Aprilకి అది మనం ఏమనుకుంటున్నాను, 65 లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది, అప్పుడు రీపే చేయాలంటేనేమో ఒక్కొక్క డాలర్ నేను ₹65 పెట్టుకోనాలి, అంటే అప్పుడు నేను $10,000 నేను కనుక కొనుక్కోవాలి, వాడికి రీపే చేయాలంటే నేను కొనాలి కదా, ఆ $10,000 పర్చేజ్ చేయాలంటే 6,50,000 అవుతుంది, అంటే ఒక 50,000 లయబిలిటీ పెరిగే రిస్క్ నాకుంది. ఈ రిస్క్ నేను తగ్గించుకోవాలనుకున్నాను. దీనికోసం ఏమనుకున్నాను, ఎవరైనా నాకు 30th April 2020కి ఈ డాలర్ని 65 కంటే తక్కువ అమ్మితే బాగుండు, అప్పుడు నేను కొంత సేవ్ అవుతాను అని నేను ఎస్టిమేట్ చేసుకున్నాను. ఒక ఫారెన్ ఎక్స్చేంజ్ డీలర్ దగ్గరికి వెళ్ళాను. సో ఫారెన్ ఎక్స్చేంజ్ డీలర్ దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, నాకు ఒక 4 months తర్వాత $10,000 కావాలి, నేను మీకు ఈ రోజే మీతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిపోతాను, 4 months తర్వాత $10,000 పర్చేజ్ చేస్తారని. ఇలా 4 months తర్వాత $10,000 పర్చేజ్ చేస్తారని చెప్పి ఈ రోజే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినట్లయితే నాకు ఒక్కొక్క డాలర్ ఎంత అమ్ముతారేంటి అన్నాం. తను ఏమన్నారంటే 62కు అన్నారు. దీన్ని ఏమంటారంటే నాన్న, ఈ రేట్నే ఫార్వర్డ్ రేట్ ఫర్ 4 months ఇది ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పారంటే $62 అన్నారు. నాన్న 2 రేట్లు ఉంటాయి నాన్న, ఫారెన్ ఎక్స్చేంజ్ డీలర్ దగ్గరికి మనం వెళ్ళి ఈ రోజే డాలర్ కొనాలి, రేట్ ఎంత అన్నామే అనుకోండి, ఏమని చెప్తారు, మనకి $60 అని చెప్పారు. అలా కాదు, నాకు 4 నెలల తర్వాత కావాలి, అప్పుడు ఎంత అమ్ముతావు ఏంటి అంటే 62కి అని చెప్పారు. ఈ రోజు అమ్మే ప్రైస్ ఏదైతే ఉందో నాన్న, దీన్ని ఏమంటారంటే స్పాట్ రేట్ అంటారు. ఆన్ ది స్పాట్, ఇప్పటికిప్పుడు కొనాలంటే ఎంత, ఫ్యూచర్లో కొనుక్కోవాలంటే ఆ రేట్ని ఏమంటావు నాన్న, ఫార్వర్డ్ రేట్ అంటాం. 1 month తర్వాత కావాలనుకోండి, ఫార్వర్డ్ రేట్ ఫర్ 1 month ఎంతో చెప్తారు. 2 months తర్వాత కావాలనుకోండి, ఫార్వర్డ్ రేట్ ఫర్ 2 months ఎంతో చెప్తారు. మనకు కావాల్సిన ఎగ్జాంపుల్లో 4 months తర్వాత కదా, అందుకని మనకి ఏం చెప్పారు, ఫార్వర్డ్ రేట్ ఫర్ 4 months చెప్పారు. ఎంత, 62. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక 30th April 2020న మార్కెట్ ప్రైస్ ఎంతైనా ఉండనివ్వండి, డాలర్ ₹70, 65, 68 ఎంతైనా ఉండనివ్వండి, మనకి సంబంధం లేదు, వాళ్ళు మనకి ఖచ్చితంగా ఒక్కొక్క డాలర్ని ₹62కి అమ్మాల్సిందే, ఖచ్చితంగా 100%, ఎంతైనా సంబంధం లేదు. అలాగే ఒకవేళ డాలర్ కనుక 61కి పడిపోయింది, 60 ఉంది, లేదా 58కి పడిపోయింది, అయినా సరే సంబంధం లేదు, మనం కూడా 62కే కొనాల్సిందే. అంటే ఖచ్చితంగా ఈ కాంట్రాక్టు ₹62 దగ్గర ఎగ్జిక్యూట్ చేయబడుతుంది. ఏ రోజు, 30th April 2020న. అంతకంటే ఎక్కువ నువ్వు పే చేయో తక్కువ పే చేయో, ఖచ్చితంగా ₹62 పర్ డాలర్ పే చేసి తీరాల్సిందే. ఓకే, దీనివల్ల ఏమైంది, నువ్వేమో 65కి వెళ్ళొచ్చు అనుకున్నావు, కానీ లక్కీగా నీకు ఎంత దొరికింది, 62కే దొరుకుతుంది. సో నీ రిస్క్ నువ్వేం చేసావు, డాలర్కి ఒక ₹3 తగ్గించుకున్నావు, రిస్క్ని మేనేజ్ చేసుకున్నావు. ఇలాగా నీకు ఆల్రెడీ ఒక ఆబ్లిగేషన్ ఉండి, ఆ ఆబ్లిగేషన్ రీపే చేయడం కోసం డబ్బులు ఏమన్నా అవసరమయ్యి, దానివల్ల లయబిలిటీ పెరిగే రిస్క్ కనుక ఉంది కాబట్టి, ఆ రిస్క్ని తగ్గించుకోవడం కోసం నేను ఫార్వర్డ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాను, ₹62 చొప్పున కొంటానని చెప్పి. ఇలా కనుక మనం మన రిస్క్ని తగ్గించుకోవడం కోసం ఫార్వర్డ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినట్లయితే, ఆ కాంట్రాక్ట్స్నే ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ ఫర్ మేనేజింగ్ ది రిస్క్ లేదా ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్ ఫర్ హెడ్జింగ్ అంటారట వీటిని. ఇదే వాటి గొడవ. మరి ఇటువంటి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినట్లయితే ఇప్పుడు తెలిసిపోయింది, నాకు ఆబ్లిగేషన్ ఉంది, సో దానివల్ల నాకు లయబిలిటీ పెరిగే రిస్క్ ఉంది, ఆ రిస్క్ని తగ్గించుకోవడం కోసం నేను కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాను కాబట్టి ఇది హెడ్జింగ్ కాంట్రాక్ట్. ఓకే, మరి అటువంటిప్పుడు దీనికి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి అంటే AS 11 చెప్పింది. AS 11 ఏమని చెప్పింది, బాబు నువ్వు ఫార్వర్డ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిన రోజు ఏంటి, 1/1/2020. వెరీ గుడ్. ఎంత కొంటానన్నావేంటి, 62 కొంటానని చెప్పాను. ఈరోజు ఎంత ఉంది ఏంటి, 60 ఉంది ఈరోజు. ఓహో, అంటే ఖచ్చితంగా నువ్వు 60 కాదు 62 పే చేయాల్సి వస్తుంది.
ఈ కాంట్రాక్ట్లో నీ లాస్ ఎంతో ఈ రోజే మనకు తెలిసిపోయింది, నీ యాక్చువల్ లాస్. సో ఆ రోజు $30th ఏప్రిల్ రోజున డాలర్ ఎంత ఉందో దాని ఆధారంగా నీ లాస్ ఎంతో మనం చెప్పడం కాదు. నీ లాస్ ఈ రోజే తెలిసింది, ఆ రోజు డాలర్ రేట్కి నీ లాస్కి సంబంధం లేదు. సో నీ లాస్ ఎంత అయ్యా, ప్రీమియం ఒక్కొక్క డాలర్కి ఎక్స్ట్రా ఎంత పే చేస్తున్నావు నువ్వు, ప్రీమియం పర్ డాలర్. మనం ఎక్కువ పే చేస్తాం అంటేనా ఈ ప్రీమియం అంటే మనకి లాస్ కూడా అన్న. ప్రీమియం పర్ డాలర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, దీనికి ఒక ఫార్ములా ఫార్వర్డ్ రేట్ మైనస్ స్పాట్ రేట్ అని చెప్పారు. సో దట్ ఈక్వల్ టు ఎంత నాన్న, 62 మైనస్ 60 దట్ ఈస్ ₹2 పర్ డాలర్. నీ టోటల్ లాస్ ఎంతో చెప్పు, టోటల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం $10,000 ఉన్నాయి, ఒక్కో దాన్ని ₹62 చొప్పున కొంటానన్నాను, అంటే ఒక్కో దానికి నాకు ఇప్పుడు ₹2 లాస్. సో మొత్తం టోటల్ లాస్ నాకు 20,000 అండి ఈ కాంట్రాక్ట్లో. వెరీ గుడ్. ఈ లాస్ నీకు ఈ రోజే తెలుసు. సో 30th ఏప్రిల్న డాలర్ రేట్ ఆధారంగా ఇదేం మారిపోదు. కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిన రోజు నీ టోటల్ లాస్ నీకు తెలిసిపోయింది ఇక్కడ. అందుకని ఏం చేస్తావయ్యా అంటే ఈ టోటల్ లాస్ 20,000 ఏదైతే ఉందో దట్ షల్ బి అమార్టైజ్డ్ ఓవర్ ది లైఫ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అని చెప్పింది. లైఫ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఎంతకాలం ఉంది మనకి ఇక్కడ, 4 months ఉంది మనకి. మొత్తం లాస్ ఎంత, 20,000. నౌ దిస్ లాస్ ఆఫ్ 20,000 ఈజ్ టు బి అమార్టైజ్డ్ ఓవర్ 4 months పీరియడ్. 4 months పీరియడ్ అంటే పర్ మంత్కి ఎంత అయిపోతుంది మనకి ఇప్పుడు, 20,000 డివైడెడ్ బై 4 5,000 అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, మన బుక్స్లో చేసేదేమో 31st March 2020, కాంట్రాక్ట్ని ఎగ్జిక్యూట్ చేసేదేమో 30th ఏప్రిల్లో. సో మన బుక్స్లో చేసే టయానికి ఈ పీరియడ్ ఏదైతే ఉందో మనకి 3 monthsకి సంబంధించినటువంటి లాస్నేమో స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2020లో రికగ్నైజ్ చేయాలి. తర్వాత ఈ పీరియడ్కి సంబంధించి ఏదైతే ఉందో, ఈ నెక్స్ట్ పీరియడ్కి సంబంధించి ఏదైతే ఉందో దీన్ని మనం స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2021లో రికగ్నైజ్ చేయాలి అని చెప్పింది. సో ఇప్పుడు ఏం చేయాలన్నా ఇక్కడ 20,000 ఇంటూ 3/4 హౌ మచ్ ఈజ్ దట్, 15,000. ఇదేమో SPL ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2020లో రికగ్నైజ్ చేయాలట ఈ లాస్ని. మిగిలింది ఇక్కడ నాన్న ఎంత, ఇంకా 20,000 ఇంటూ 1/4 5,000. దిస్ 5,000 లాస్ ఈజ్ టు బి రికగ్నైజ్డ్ ఇన్ ది స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2021. దిస్ ఈజ్ ది అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్ ఫర్ హెడ్జింగ్. అర్థమైందన్న, వెరీ గుడ్. ఒకసారి చూడండి, ఇదిగోండి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్స్ ఫర్ హెడ్జింగ్ ఆర్ ఫర్ మేనేజింగ్ ది రిస్క్. ప్రీమియం ఆర్ డిస్కౌంట్ ఎట్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ది కాంట్రాక్ట్. మనం ఇందాక ఏం కనుక్కున్నాం, డాలర్కి $2 ప్రీమియం పే చేసాం అంటే స్పాట్ రేట్ కంటే ఫార్వర్డ్ రేట్ కనుక ఎక్కువ ఉండేటట్లయితే అది ప్రీమియం ఎక్స్ట్రా పే చేస్తున్నట్లు. స్పాట్ రేట్ కంటే ఫార్వర్డ్ రేట్ తక్కువ ఉండే విధంగా ఉందనుకోండి దాన్ని డిస్కౌంట్ అంటాం. సార్ అది ఎప్పుడు పాసిబిలిటీ ఉంటుందంటే అన్ని కరెన్సీస్ కూడా మన దాంతో పోల్చుకుంటే పెరిగాయో కాదు నాన్న, కొన్ని కిందకి పడిపోయే కరెన్సీస్ కూడా ఉంటాయి కదా, అటువంటి సందర్భాల్లో వాటి ఫార్వర్డ్ రేట్ అన్నది స్పాట్ రేట్ కంటే తక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి డిస్కౌంట్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్ అన్న? సో ఈ ఫార్వర్డ్ రేట్కి స్పాట్ రేట్కి ఉన్న డిఫరెన్స్ మనకి ప్రాఫిట్ అయినా కావచ్చు, లాస్ అయినా కావచ్చు. ఎక్కువ పే చేసేటైతే ప్రీమియం మనకు అది లాస్, తక్కువ పే చేసేటైతే డిస్కౌంట్ మనకు అది గెయిన్ అవుతుంది. అది ప్రాఫిట్ కావచ్చు లేకపోతే లాస్ కావచ్చు. దట్ షాల్ బి అమార్టైజ్డ్ ఓవర్ ది లైఫ్ ఆఫ్ ది కాంట్రాక్ట్. ఓకేనా? ఫార్వర్డ్ రేట్ మైనస్ స్పాట్ రేట్ అంటే అమార్టైజ్ ఓవర్ ది లైఫ్ ఆఫ్ ది కాంట్రాక్ట్. ఇంకోటి కూడా చెప్పారు నాన్న, లాస్ ఆర్ గెయిన్ ఆన్ క్యాన్సిలేషన్ ఆర్ రెన్యువల్ ఆఫ్ కాంట్రాక్ట్. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 months తర్వాత $10,000 కావాల్సి వస్తుందని చెప్పి ఇందాక ఏం చేసాం, ఎంటర్ అయ్యాం కాంట్రాక్ట్లో. నాకు ఈరోజు కావాలని చెప్పి $10,000 ఎంటర్ అయ్యాం, 4 monthsకి కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యాం మనం. అయితే అనుకోకుండా మనకి ఆ డాలర్స్ అవసరం లేదు, మనకి ఎవరో అప్పించినాడు అక్కర్లేదన్నాడు, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదన్నాడు, ఇప్పుడు నాకు డాలర్స్ అవసరం లేదు. ఇజ్ ఇట్ క్లియర్? సో నేను వెంటనే ఆ ఫారెక్స్ డీలర్ దగ్గరికి వెళ్ళి, బాబు నాకు డాలర్స్ అక్కర్లేదు అని ఈ పీరియడ్లో నేనేం చెప్పానంటే అక్కర్లేదు అని 31st March లోపే అతని దగ్గరికి వెళ్ళి బాబు నాకు అక్కర్లేదు, కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుందామని చెప్పాను. వెరీ గుడ్. అట్టయితే కొంత ఛార్జ్ చేస్తాడు మన దగ్గర నుంచి. ఇజ్ ఇట్ క్లియర్ నాన్న? సో మనకి అది ఏమవుతుంది, కొంత ఎక్స్ట్రా పేమెంట్ లాస్, తనకు అది గెయిన్ అవుతుంది. సో అటువంటిప్పుడు ఏం చేయాలంట, క్యాన్సిలేషన్ లేదా రెన్యూవల్ ఒక్కోసారి నాకు కావాల్సిన 4 నెలల తర్వాత కాదయ్యా, నాకు కావాల్సిన 5 నెలల తర్వాత అని చెప్పి రెన్యూవల్ చేయించాం కాంట్రాక్ట్ని, అప్పుడు కూడా కొంత అమౌంట్ పే చేయాలి. సో ఒకరికి లాస్ అయితే ఒకరికి ఏమవుతుంది, గెయిన్ అవుతుంది.
ఇటువంటి సందర్భంలో ఆ లాస్ లేదా గెయిన్ ఏదైతే ఉందో దాన్ని మరి ఎలా చేయాలి, ఎలా రికగ్నైజ్ చేయాలంటే ఏమందంటే ఆ క్యాన్సిలేషన్ కానీ రెన్యువల్ కానీ ఏ పీరియడ్లో జరిగిందో ఫస్ట్ నాకు చెప్పు. 31 మార్చ్ కంటే ముందే జరిగింది, కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకున్నాం లేదా కాంట్రాక్ట్ని రెన్యూ చేసుకున్నాం. ఎప్పటిలోపు? 31 మార్చ్ కంటే ముందే. అటువంటప్పుడు ఆ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ లేదా రెన్యూవల్ చేసినప్పుడు గెయిన్ ఆర్ లాస్ ఏదైతే ఉందో దాన్ని ఎస్పీఎల్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31 మార్చ్ 2020లోనే రికగ్నైజ్ చేయండి. అలా కాదు, క్యాన్సిలేషన్ అనేది ఈ పీరియడ్లో జరిగింది అనుకుందాం, క్యాన్సిలేషన్ లేదా రెన్యువల్. అప్పుడు ఏమని చెప్పిందయ్యా అంటే గెయిన్ ఆర్ లాస్ ఆన్ క్యాన్సిలేషన్ ఆర్ రెన్యువల్ ఆఫ్ సచ్ పర్టికులర్ కాంట్రాక్ట్ ఇస్ టు బి రికగ్నైజ్డ్ ఇన్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31 మార్చ్ 2021. అంటే ఆ క్యాన్సిలేషన్ లేదా రెన్యువల్ ఏ పీరియడ్లో జరిగిందో ఆ పీరియడ్లోనే ఆ గెయిన్ ఆర్ లాస్ని రికగ్నైజ్ చేయండి అని చెప్పింది. చూడండి అన్న, లాస్ ఆర్ గెయిన్ ఆన్ క్యాన్సిలేషన్ ఆర్ రెన్యువల్ ఆఫ్ కాంట్రాక్ట్ రికగ్నైజ్ in the period in which such renewal or cancellation has taken place. వీటి మేము ప్రాబ్లమ్స్ ఏం లేవునా, థియరీ పార్ట్ ఉంది కాబట్టి చెప్పుకున్నాం. ప్రాబ్లమ్స్ అంతా ఈ పార్ట్ మీద ఉంటుంటాయి. క్లియర్? దిస్ ఈజ్ ది అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ హెడ్జింగ్ కాంట్రాక్ట్. దీన్ని ఒకసారి రాసుకోండి అన్న. పాజ్ చేసుకొని రాసుకోండి అన్న, నోట్స్ చక్కగా రాసుకోండి. వెరీ గుడ్. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం నాన్న. వేటికి సంబంధించి? హెడ్జింగ్ కాంట్రాక్ట్స్కి సంబంధించి ఒక ప్రాబ్లం చూద్దాం. జాగ్రత్తగా. సో హెడ్జింగ్ కాంట్రాక్ట్ అయితే ఏమని చెప్పాం? ఇన్సెప్షన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ రోజే మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంతో తెలిసిపోతుంది కాబట్టి ముందు దాన్ని కనుక్కొని దాని కాంట్రాక్ట్ పీరియడ్లో అమోర్టైజ్ చేయాలి. చూద్దాం. రావ్ లిమిటెడ్ పర్చేజ్డ్ ఏ ప్లాంట్ ఫర్ $1 lakh ఆన్ 1st February 2010 పేయబుల్ ఆఫ్టర్ 3 months. సో రావ్ లిమిటెడ్ ఒక $1 lakh పెట్టి ఒక ప్లాంట్ని పర్చేజ్ చేసిందంట నాన్న క్రెడిట్ మీద. 3 months తర్వాత డబ్బులు పే చేస్తామని చెప్పింది. అంటే రావ్ లిమిటెడ్కి ఇప్పుడు 3 months తర్వాత $1 lakh కావాలి ఖచ్చితంగా. ఆబ్లిగేషన్ ఉంది వాళ్ళకి. ఆబ్లిగేషన్ ఆఫ్ రీపేమెంట్ ఆఫ్ $1 lakh ఉంది. వెరీ గుడ్. కంపెనీ ఎంటర్డ్ ఇంటూ ఏ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఫర్ 3 months ఎట్ ద రేట్ ఆఫ్ 49.15 per dollar. ఇప్పుడు ఈ రావ్ లిమిటెడ్ ఒక ఫార్వర్డ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిందంటున్నాను. ఏమని? 3 months తర్వాత ఒక్కొక్క డాలర్ని నేను 49.15 per dollar చొప్పున కొంటాను అని చెప్పింది. ఇట్లాగా 3 months తర్వాత నేను ఒక్కొక్క డాలర్ని 49.15 చొప్పున కొంటానంటే దీన్ని మనం ఏమన్నాం? ఫార్వర్డ్ రేట్ అన్నాం. ఓకే సార్, మరి ఇప్పుడు హెడ్జింగ్ కాంట్రాక్టా ఇది స్పెక్యులేషన్ కాంట్రాక్టా ఎలా తెలుస్తుందంటే ఇందాకే చెప్పాను కదన్నా, ఒక ఆబ్లిగేషన్ ఉంది, ఆ ఆబ్లిగేషన్ మ్యాచ్ చేయడం కోసం నేను కనుక దానిలో ఉన్న రిస్క్ని మినిమైజ్ చేసుకోవడం కోసం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినట్లయితే దాన్ని ఏమంటాం మనం? హెడ్జింగ్ కాంట్రాక్ట్ అంటాం. ఇక్కడ మరి నేను $1 lakh ఒక 3 months తర్వాత పే చేయాలి కాబట్టి 3 months తర్వాత నాకు డాలర్స్ కావాలి కాబట్టి అందుకోసం నేను కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాను. సో ఇట్ ఈజ్ ఏ హెడ్జింగ్ కాంట్రాక్ట్. ఫార్వర్డ్ రేట్ ఎంతకి నానా? 49.15. ఎక్స్చేంజ్ రేట్ పర్ డాలర్ ఆన్ 1st February వాజ్ 48.85. ఏ రోజైతే మనం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యామో ఆ రోజు ఒక్కొక్క డాలర్ యొక్క ఎక్స్చేంజ్ రేట్. దీన్ని ఏమంటారని చెప్పాను? స్పాట్ రేట్. గుర్తుంది కదా అన్న? స్పాట్ రేట్. ఇదేమో ఫార్వర్డ్ రేట్. గుర్తుందా? అలాగా. ఇక్కడ ఇప్పుడు స్పాట్ రేట్ ఎంత ఉంది? 48.85 ఉంది. వెరీ గుడ్. మనకి ఫార్వర్డ్ రేటు తెలుసు, స్పాట్ రేటు తెలుసు, ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి దానికోసం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి ఇది మనకి ఏమవుతుంది? హెడ్జింగ్ కాంట్రాక్ట్. మరి హెడ్జింగ్ కాంట్రాక్ట్లో ఏం చేయాలి? ప్రీమియం పర్ డాలర్ ఎంత పే చేస్తున్నావో కనుక్కో. యాక్చువల్గా ఉందేమో 48.85 అయ్యా స్పాట్ రేటు, కానీ నేను ఎంత పెట్టి కొనుక్కుంటానని చెప్పానంటే 49.15. అంటే ఒక్కొక్క డాలర్కి నేను 30 పైసా ప్రీమియం పే చేస్తున్నాను. అలాగే ఎన్ని డాలర్స్కి ఏంటి? $1 lakh. అంటే టోటల్ లాస్ ఎంత? $1 lakh ఇంటూ 30 పైసా. మొత్తం ఎంత నాన్న? 30,000. చూద్దాం. హౌ విల్ యూ రికగ్నైజ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రావ్ లిమిటెడ్? ఏముంది నాన్న? ఫార్వర్డ్ రేట్ 49.15, స్పాట్ రేట్ 48.85. సో ప్రీమియం పర్ డాలర్ 30 పైసా, కాంట్రాక్ట్ అమౌంట్
$1,00,000, టోటల్ లాస్ 30,000. ఇప్పుడు 30,000 ఏం చేయాలి మనం? కాంట్రాక్ట్ పీరియడ్కి అమౌంటైజ్ చేయాలి. కాంట్రాక్ట్ పీరియడ్ ఎంతకాలం అని చెప్తున్నాడు? 3 months. అంటే పర్ మంత్ ఎంత? 10,000. సో మనం ఎంటర్ అయింది ఎప్పుడు? 1st ఫిబ్రవరిన 3 monthsకి, అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఏమి చెప్పకపోతేనా అన్న 31st మార్చిని మనం ఏమనుకుంటామంటే బుక్స్ క్లోజింగ్ డేట్ అనుకుంటాం. అంటే అప్పుడు కరెంట్ పీరియడ్లోనేమో 2 months ఉన్నాయి, ఫిబ్రవరి అండ్ మార్చ్. నెక్స్ట్ ఇయర్లోనేమో 1 month ఉంది, ఏప్రిల్. ఇప్పుడు ఏం చేస్తాం? ఈ 2 monthsకి సంబంధించి 20,000 ఉంది కదా, 30,000 ఇంటూ 2/3, దాన్ని ఏమో కరెంట్ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో రికగ్నైజ్ చేస్తాం. ఆ రిమైనింగ్ 10,000 ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఇయర్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్లో రికగ్నైజ్ చేస్తాం. దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ హెడ్జింగ్ కాంట్రాక్ట్. ఈజ్ ఇట్ క్లియర్ నాన్న? వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక కాంట్రాక్ట్ ఉంది మనకి. ఏంటది? స్పెక్యులేషన్ కాంట్రాక్ట్. ఇది కొంచెం జాగ్రత్తగా చూద్దాం నాన్న, సరదాగా. సో మీరు నేను ఇద్దరం కూర్చొని ఉన్నాం, డిస్కస్ చేస్తున్నాం యుఎస్ ఎకానమీ గురించి. ఓకే, సో నేనేమన్నానంటే యుఎస్ ఎకానమీ పరిస్థితి చూస్తున్నట్లయితే డాలర్ ఒక్కొక్కటి ఈరోజు 65 రూపీస్ ఉంది. ఇది ఒక 4 monthsకి, అంటే 30th ఏప్రిల్ కల్లా ఇది గ్యారంటీగా ఎట్టి పరిస్థితుల్లో 70 దాటుతుంది అని నేను అన్నాను. ఈరోజు ఎంత ఉంది అంటున్నాం? 65 రూపీస్. 4 monthsలో అది 70 దాటుతుంది అని నేను చెప్పాను. మీకు దాని గురించి అవగాహన బాగానే ఉంది. ఓకే, నాకంటే ఎక్కువ కూడా అవగాహన ఉండొచ్చు మీకు, అది వేరే విషయం. సో మీరేమన్నారంటే లేదు సార్, మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 4 నెలల్లో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా 70 రూపీస్ కంటే లోపే ఉంటుంది, కానీ 70 రూపీస్ లేదా అంతకంటే ఎక్కువ ఉండదు అన్నారు. నేనేమో 70 దాటుతుంది ఖచ్చితంగా అన్నాను, మీరేమో దానికంటే తక్కువే ఉంది అనుకుంటున్నారు. సరే, అయితే ఒక బెట్. ఏమన్నాను నేను? నువ్వు నాకు 70 దాటుదని బాగా కాన్ఫిడెంట్గా ఉన్నావుగా ఈ 4 monthsలో. సరే, నాకు ఈ 4 monthsలో ఎప్పుడైనా సరే నాకు కావాలి అన్నట్లయితే $10,000ని ఒక్కొక్కటి 70 రూపీస్ చొప్పున నాకు అమ్ముతావా, మరి నీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే అని అడిగాను. సో నా ఉద్దేశం ఏంటి? అది గ్యారంటీగా 70 దాటుతుంది. సో ఈ 4 monthsలో నేను మీ దగ్గర నాకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీ దగ్గర నేను 70 రూపీస్ కొనుక్కొని, మార్కెట్లో అది 71 ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాను? వెంటనే మీ దగ్గర నుంచి 70 రూపీస్ కొనుక్కుంటాను, 71కి అమ్మేసుకుంటాను, నాకు ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని అడిగాను, ఈ 4 months పీరియడ్లో నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు $10,000 ఒక్కొక్కటి 70 రూపీస్ చొప్పున అమ్ముతావా అన్నాను. వై నాట్ అన్నారు. మీరు ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎందుకని? ఎట్టి పరిస్థితుల్లో ఈ 4 monthsలో పొరపాటును కూడా డాలర్ 70 రూపీస్ టచ్ చేయదు. సార్ ఎప్పుడు 70 రూపీస్ నన్ను అడిగినా సరే నేను మార్కెట్లో అంతకంటే తక్కువకే దొరుకుతుంది, ఆ తక్కువ కొనేసి సార్ నేను 70 రూపీస్కి అమ్మేయచ్చు అని మీరున్నారు. మీకు ఆ ఉద్దేశం ఉంది, నాకు ఈ ఉద్దేశం ఉంది. అప్పుడే కదా మన కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యేది, లేకపోతే కాంట్రాక్ట్ ఉండదు. సరే, ఇప్పుడేంటి? అగ్రిమెంట్ ప్రకారం ఈ 4 monthsలో ఖచ్చితంగా నేను కొనుక్కోవాల్సిందే. ఎప్పుడు కొంటానో నా ఇష్టం అది. ఈ 4 monthsలో రేపే కొనవచ్చు, ఎల్లుండైనా కొనవచ్చు, ఎప్పుడైనా కొనవచ్చు, కానీ ఖచ్చితంగా ఈ 4 months సేపులో కొని తీరాల్సిందే. ఒక్కొక్క డాలరు 70 రూపీస్ చొప్పున $10,000 మీ దగ్గర నుంచి కొనాల్సిందే. ఓకే, నేను ఏ రోజు కొంటానంటే ఆ రోజు మీరు అమ్మాల్సిందే. ఒకవేళ నేను పీరియడ్ చివరి దాకా కామ్గా ఉన్నాననుకో, ఆ రోజు ఖచ్చితంగా మీరు నన్ను ఫోర్స్ చేస్తారు, గ్యారంటీగా కొనండి అని చెప్పి నేను కొనాల్సిందే ఆ రోజు 70 రూపీస్కి, రేట్ ఎంత ఉన్నా సరే. చూద్దాం ఇప్పుడు. ఓకే ఓకే అనుకున్నాం. సో కొంత టైం గడిచిపోయింది, 1 month గడిచిపోయింది. లక్కీగా అది 71 రూపీస్ అయింది డాలర్. నేను వెంటనే మిమ్మల్ని ఏమంటాను? బాబు నువ్వు నాకు 70 రూపీస్కి అమ్ముతా అన్నావు, ఒక్కొక్క డాలరు $10,000 నాకు ఈరోజు అమ్మేసేయి అన్నాను నేను. ఓహో, మీరు అనుకున్నారు రేటు పెరిగినట్టుంది, అందుకే సార్ ఇంత ఆత్రంగా ఉన్నారు అని మీరు అనుకున్నారు. అనుకొని సరేలా సార్ మీరే గెలిచారు, ఈరోజు మార్కెట్ రేట్ ఎంత ఉంది ఏంటి? 71. నేను మీకు ఎంతకు అమ్ముతానన్నాను? 70కి. యాక్చువల్గా మీకు డాలర్స్ ఏం అవసరం లేదు, ఆ సంగతి నాకు తెలుసు, మీకు తెలుసు. నేను మళ్ళీ బయట 70 రూపీస్ కొని, బయట 71 రూపీస్ కొని మీకు 70కి అమ్మటం, దాన్ని మీరు మళ్ళీ బయట 71కి అమ్ముకోవటం, ఇదంతా అవసరమా? దాని బదులు ఏం చేస్తానంటే 70 కంటే ఎక్కువ ఎంత ఉంది? 1 రూపీ ఎక్కువ ఉంది కదా, ఆ డిఫరెన్స్ నేను మీకు పే చేసేస్తాను అన్నారు. వెరీ గుడ్, గివ్ మీ దట్ అమౌంట్ అన్నాను. సో ఇప్పుడు నువ్వు నాకేం చేస్తావు? 10,000 ఇంటూ 1 రూపీ చొప్పున 10,000 నాకు పే చేస్తావు. ఇదేంటి? నాకు ప్రాఫిట్. ఇది ఒక కేసు. లేదు అసలు ఈ 4 monthsలో ఫస్ట్ 65 ఉంది కదా, 66కి వెళ్ళింది, వెయిట్ చేస్తున్నా నేను. 67కి వెళ్ళింది, వెయిట్ చేస్తున్నా. 68కి వెళ్ళింది, వెయిట్ చేస్తున్నా. 4 months అయిపోయింది, పెరగల. ఎక్కడుంది? 68 దగ్గరే ఉంది. 30th ఏప్రిల్. ఇప్పుడు నువ్వు బాగా ఆత్రపడతావు. నువ్వేమంటావు వెంటనే? సార్ ఏదో ఈ 4 నెలల్లో నా దగ్గర ఒక్కొక్క డాలరు 70 రూపీస్ ఇప్పుడు కొంటానన్నారుగా,
4 నెలలు అయిపోయింది, ఆఖరి రోజుకి వచ్చేసాం, మరి ఈరోజు మీరు కొని తీరాల్సిందే, ఇప్పుడు దాకా నన్ను అడగలా, ఈరోజు మీరు కొనాల్సిందే, ఇదే లాస్ట్ డేటు, మరి కొనుక్కోండి అన్నాం. అబ్బా దొరికిపోయాను రా అనుకుంటాను, అనుకొని వెరీ గుడ్ నువ్వు గెలిచావు. ఇప్పుడు ఎంత కొంటానని చెప్పాను నేను? 70 రూపీస్ పెట్టి. మార్కెట్లో ఎంత ఉంది? 68. మార్కెట్లో 68, నేను 70 పెట్టి కొనుక్కోవాలి అంటే నాకు 2 రూపీస్ లాస్. వెరీ గుడ్. సో ఈ 2 రూపీస్ నేను నీకు పే చేస్తున్నా, తీసుకో అని చెప్పి $10,000 ఇంటూ 2 రూపీస్ని మీకు నేను పే చేస్తాను. ఇప్పుడు ఈ 20,000 నాకేమో లాసు, మీకేమో గెయిన్. అవునా కాదు నాన్న? ఇక్కడ ఏం జరిగింది? సెటిల్మెంట్ ఎప్పుడు కూడా నాన్న ఫిజికల్ డెలివరీ ఆఫ్ డాలర్స్ తీసుకోవటం లేదు. ఆ ప్రైస్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ నెట్ సెటిల్మెంట్ చేస్తున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే సెటిల్మెంట్ అదర్ దాన్ బై వే ఆఫ్ డెలివరీ, డెలివరీ రూపంలో కాకుండా వేరే విధంగా ఆ ప్రైస్ డిఫరెన్స్ ఎంతైతే ఉందో దానికి మనం క్యాష్ పే చేసుకొని సెటిల్ చేసుకుంటున్నాం, కానీ ఫిజికల్ డెలివరీ ఆఫ్ డాలర్స్ ఏమి మనం తీసుకోవటం లేదు ఇక్కడ. ఇటువంటి ట్రాన్సాక్షన్స్నే మనం స్పెక్యులేషన్ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఏ ట్రాన్సాక్షన్స్ నానా? స్పెక్యులేషన్ ట్రాన్సాక్షన్స్. ఇటువంటి స్పెక్యులేషన్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యామే అనుకున్నా అన్న, మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నది ఎంటర్ అయిన రోజు 1/1/2020 మనకి తెలియలా. ఎప్పుడు మనకి తెలుస్తుంది అది? ఏ రోజైతే ఆ కాంట్రాక్ట్ని సెటిల్ చేసుకుంటామో ఆ రోజే మనకి దాని ద్వారా వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుస్తుంది. కానీ హెడ్జింగ్ కాంట్రాక్ట్లో లాగా కాంట్రాక్ట్ ఎంటర్ అయిన రోజే టోటల్ లాస్ ఎంత అని మనకి తెలియదు ఇక్కడ. ఏ కాంట్రాక్ట్లో? స్పెక్యులేషన్ కాంట్రాక్ట్లో. ఎప్పుడు తెలుస్తుంది? 71 రూపీస్ వచ్చినప్పుడు సెటిల్ చేసుకుంటానని చెప్పాను కదా, రూపాయి నాకు ఇమ్మన్నాను కదా, ఆ రోజు తెలిసింది. అప్పుడు సెటిల్ చేసుకుంటే, లేదు నేను వెయిట్ చేశాను చివరిదాకా, పెరగలేదు, ఇప్పుడు ఏ రోజు సెటిల్ చేసుకోవాల్సి వచ్చింది, కంపల్సరీగా 30th ఏప్రిల్ సెటిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఏ ప్రైస్కి? 70 దగ్గర, అనుకున్న ప్రైస్ దగ్గరే 70 దగ్గర. ఇప్పుడు నాకు లాస్ ఎంత? 2 రూపీస్. అంటే స్పెక్యులేషన్ కాంట్రాక్ట్స్లో నాన్న యాక్చువల్ ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నది కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిన రోజు తెలియదు. ఏ రోజు తెలుస్తుంది అయ్యా అంటే ఆ కాంట్రాక్ట్ సెటిల్మెంట్ చేసుకున్న రోజు తెలుస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు కాంట్రాక్ట్ సెటిల్ చేసుకున్నాం, నాకు ప్రాఫిట్ లాసో వచ్చింది. మరి ఇప్పుడు ఎప్పుడు దీన్ని రికగ్నైజ్ చేయాలయ్యా అంటే ఈ సెటిల్మెంట్ నువ్వు ఏ పీరియడ్లో అయితే చేసుకున్నావో ఆ పీరియడ్లోనే రికగ్నైజ్ చేసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఏమనుకున్నాం, 1 మంత్ గడవగానే 71కి వెళ్ళిపోయింది, నేను వెంటనే మీరు నాకు అమ్మేయండి అని చెప్పాను కదా. అంటే 1/1/2020 నుంచి జస్ట్ 1 మంత్ నాన్న, 1 మంత్కే దాన్ని సెటిల్ చేసుకున్నాం, 71 దగ్గర సెటిల్ చేసుకున్నాం అనుకుందాం. అప్పుడు అది ఏ పీరియడ్లో అయింది మనకి? 2019-20 పీరియడ్లోనే నాకు ప్రాఫిట్ వచ్చింది. కాబట్టి ఆ సందర్భంలో నాకు 10,000 ఇంటూ 1 రూపీ 10,000 వచ్చింది చూసారా, ఆ ప్రాఫిట్ని ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2020లోనే రికగ్నైజ్ చెయ్యాలి. ఎందుకంటే 19-20 పీరియడ్లోనే ఆ ప్రాఫిట్ నాకు వచ్చింది కాబట్టి. అలా కాదు, రెండో ఎగ్జాంపుల్ దాంట్లో ఇంకో రకంగా చెప్పుకున్నాగా, చివరి దాకా రేటు పెరగలేదు, అందుకని 30th ఏప్రిల్లో మనం సెటిల్ చేసుకున్నాం 70 రూపీస్ దగ్గర, మార్కెట్లోనేమో 68 ఉంది, అంటే అప్పుడు నాకు 2 రూపీస్ లాస్ అని చెప్పాను కదా. ఓహో, ఇప్పుడు నువ్వు సెటిల్ చేసుకుంది ఏ పీరియడ్లో? మనకి సెటిల్ చేసుకుంది 2021లో సెటిల్ చేసుకున్నాం. అటువంటిప్పుడు నా లాస్ ఏదైతే ఉందో 10,000 ఇంటూ 2 రూపీస్ ఏదైతే ఉందో ఈ లాస్ నేను ఇప్పుడు స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2021లో రికగ్నైజ్ చేసుకోవాలి. దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. క్లియర్ నాన్న? చూద్దాం ఒకసారి దీని గురించి కూడా. ఫర్ స్పెక్యులేషన్ ఆర్ ట్రేడింగ్, ప్రీమియం ఆర్ డిస్కౌంట్ ఎట్ ద ఇన్సెప్షన్ ఇగ్నోర్. దాని జోలికి వెళ్ళక అసలు, ఎందుకంటే నీకు యాక్చువల్ లాస్ తెలిసేది ఎంటర్ అయిన రోజు కాదు, ఎప్పుడు? సెటిల్మెంట్ చేసే రోజు. అదే హెడ్జింగ్ కాంట్రాక్ట్ అయితే అలా కాదు, ఎంటర్ అయినప్పుడే నువ్వు మ్యాక్సిమం పే చేసేదంతా 62నే, ఇక రేట్ ఎంతైనా ఉండనండి 62నే పే చేస్తాను. అందుకని చెప్పేసి అక్కడ నీకు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిన రోజే టోటల్ లాస్ తెలుసు కాబట్టి ఆ రోజే లాస్ కనుక్కొని దాన్ని అమార్టైజ్ చేయమని చెప్పింది. కానీ స్పెక్యులేషన్ కాంట్రాక్ట్లో మన టోటల్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఎంటర్ అయిన రోజు తెలియదు, సెటిల్మెంట్ ఎప్పుడు చేసుకుంటావో ఆ రోజు తెలుస్తుంది నీకు. అందుకని స్టార్టింగ్లో ఏమి ప్రీమియం వాటిని నువ్వు కనుక్కోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇగ్నోర్ అని చెప్పేసింది. నెక్స్ట్, రికగ్నైజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనే యాక్చువల్ సెటిల్మెంట్ డేట్. ఏ రోజు అయితే సెటిల్ చేసుకుంటున్నావో ఆ రోజు దాన్ని నువ్వు కనుక్కో అని చెప్పారు. ఎట్లా కనుక్కోవాలంటే ప్రాఫిట్ ఆర్ లాస్? సెటిల్మెంట్ రేట్, లేదా దాన్ని సెల్ రేట్ అని కూడా అంటారు నాన్న, సెల్ రేట్ ఆఫ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అన్నా కూడా అది. సెటిల్మెంట్ రేట్ మన ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎంత? 71 మైనస్ ఫార్వర్డ్ రేట్ ఆర్ బై రేట్, ఎంత కొంటానని చెప్పాను? 70కి. 71 మైనస్ 70 ఎంత? 1 రూపీ. అది నాకు ప్రాఫిట్. రెండో కేసులో నేను ఎంతకు సెటిల్ చేసుకున్నాను? 68కి, 68 దగ్గర ఆ రోజు. కానీ ఫార్వర్డ్ రేట్ ఎంతకి? 70 దగ్గర. అప్పుడు నాకేంటి? మైనస్ 2 రూపీస్. నాకు అదేమైంది? లాస్ అయిపోయింది. ఇస్ ఇట్ క్లియర్ నానా? సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు రికగ్నైజ్
ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ కేస్ ఆఫ్ ఏ స్పెక్యులేషన్ కాంట్రాక్ట్ ఓన్లీ అపాన్ సెటిల్మెంట్. క్లియర్ నానా? వెరీ గుడ్. ఇది కూడా రాసుకుంటారా? రాసుకోండి ఒకసారి. సో ఇది నాన్న దేని గురించి? స్పెక్యులేషన్ ఆర్ ట్రేడింగ్కి సంబంధించి. ఓకే నాన్న? దీని మీద కూడా ఒక ప్రాబ్లం చూద్దాం. మిస్టర్ ఏ బాట్ ఏ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఫర్ 3 months of $1 lakh on 1st December at $1 is equal to 47.10 when exchange rate was $1 is equal to 47.02. మిస్టర్ ఏ అనేవాడు ఒక ఫార్వర్డ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాడంట. $1 lakh ఒక్కొక్క దాన్ని నేను 3 months తర్వాత 47.1 చొప్పున కొంటాను. ఫార్వర్డ్ రేట్ ఎంత? 47.1. ఎంతకాలం తర్వాత? 3 months తర్వాత. ఎన్ని డాలర్స్? $1 lakh కొంటాను కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాడు. ఆ రోజు స్పాట్ రేట్ ఎంత ఉందంట? వెన్ ఎక్స్చేంజ్ రేట్ వాజ్ $1 is equal to 47.02 ఉందట. ఇస్ ఇట్ క్లియర్? చూద్దాం. On 31st December, when he closed his books, exchange rate was $1 is equal to 47.15. 31st Decemberకి బుక్స్ క్లోజ్ చేస్తున్నాడంట. ఆ రోజు ఎక్స్చేంజ్ రేట్ ఒక్కొక్క డాలర్ వచ్చేసి 47.15 ఉందట. On 31st January, he decided to sell the contract at 47.18 per dollar. Sell the contract అంటే సెటిల్ చూస్తున్నాను అర్థం నాన్న. అక్కడి ఎంతకంట? 47.18 per dollar. అదేంటి సార్ 3 months కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయింది 1st December కదా, అంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి కదా, ఫిబ్రవరి ఎండింగ్లో కదా దాన్ని వాడు మరి సెటిల్ చేసుకోవాల్సిందంటే ఇందాక చెప్పాను కదా నాన్న, ఎప్పుడైనా కూడా సెటిల్ చేసుకోవచ్చు. చెప్పానుగా 1 month తర్వాతే 71 రూపీస్కి వెళ్తే ఆ రోజే సెటిల్ చేసుకుంటానని చెప్పాను లేదా? సో ఎప్పుడైనా సెటిల్ చేసుకోవచ్చు. తనకి ఈరోజు లాభసాటిగా అనిపించింది 31st Januaryన, అందుకని ఆ రోజు దాన్ని సెటిల్ చేసుకుందాం అనుకున్నాడు. ఎంతకి? 47.18 per dollar. షో హౌ ద ప్రాఫిట్స్ ఫ్రమ్ కాంట్రాక్ట్ విల్ బి రికగ్నైజ్డ్ ఇన్ ది బుక్స్ అని అడిగాడు. ఫస్ట్ ఇది ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అన్న సంగతి మనకి తెలిసింది. అయితే ఏ ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్ ఇది? హెడ్జింగా లేనట్లయితే స్పెక్యులేషన్ అన్న సంగతి మనం ముందు ఐడెంటిఫై చేయాలి. ఒక ట్రాన్సాక్షన్ నుండి ఆబ్లిగేషన్ నుండి దానికోసం మనం ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితేనేమో హెడ్జింగ్ కాంట్రాక్ట్. ప్లాంట్ పర్చేజ్ చేసాం క్రెడిట్కి, దానికోసం మనం ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాం. అలా ఒక ట్రాన్సాక్షన్ చెప్పి ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యామని చెప్తే హెడ్జింగ్ నాన్న, అది హెడ్జింగ్. అది ఇక్కడ అట్లాంటి ట్రాన్సాక్షన్స్ ఏమీ లేవు. స్ట్రైట్ అవే జస్ట్ ఒక ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యామని చెప్పాడు అంతే. అంటే ఇప్పుడు ఇది ఏమైపోతుంది? స్పెక్యులేషన్ కాంట్రాక్ట్ అని. ఎగ్జాంపుల్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలన్నా, ఒక ట్రాన్సాక్షన్ గురించి చెప్పి ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాడు అని చెబితే అది హెడ్జింగ్ కాంట్రాక్ట్ అని. ట్రాన్సాక్షన్స్ గురించి ఏమీ చెప్పకుండా స్ట్రైట్ అవే ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాడు, ఆబ్లిగేషన్స్ ఏమి ఉన్నాయని చెప్పాలా, స్ట్రైట్ అవే ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాడు అన్నట్లయితే కనుక దాన్ని మనం ఏమనుకోవాలంటే స్పెక్యులేషన్ కాంట్రాక్ట్ అనాలి. మరి స్పెక్యులేషన్ కాంట్రాక్ట్ అయితే ఏంటన్నా గుర్తుందా మనకి? రెండే రెండు. ఏమేంటివి? ఇనీషియల్గా ప్రీమియం ఆర్ డిస్కౌంట్ అట్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఇగ్నోర్. సార్ వాడు ఇచ్చాడు సార్ ఇక్కడ స్పాట్ రేటు 47.02 ఇచ్చాడు, ఇక్కడ 47.1 ఉంది, అందుకని నేను ప్రీమియం కనుక్కుంటాను. 47.1 మైనస్ 47.02 నేను కనుక్కొని దాన్ని అమౌంటైజ్ చేస్తాను సార్, స్పాట్ రేట్ ఇచ్చాడు కాబట్టి అంటే తప్పు అయిపోతుందన్న. ఆ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది స్పెక్యులేషన్ కాంట్రాక్ట్ కాదు, అది ఇవ్వాల్సింది హెడ్జింగ్ కాంట్రాక్ట్. లేదు సార్ వాడు 2 సార్లు ఇచ్చాడు సార్, బ్యాలెన్స్ షీట్ రోజు కూడా ఇచ్చాడు సార్ డాలర్ రేటు, నాకు దాన్ని ఉపయోగించక బుద్ధి అవుతుంది సార్, నేను ఎక్కువ ఫీల్ అయ్యావు అనుకోనన్నా. తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత మనం ఫీల్ కావాలి. ఏదైతే మనకు అవసరమో దాన్నే తీసుకోవాలి కానీ వేరే దాని జోలికి వెళ్ళకూడదు. క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. ట్రాన్సాక్షన్ ఏం లేదు, ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యాను, స్పెక్యులేషన్ కాంట్రాక్ట్. స్పెక్యులేషన్ కాంట్రాక్ట్ అంటే ఒకటే, ఏ రోజు సెటిల్ చేసుకున్నానో ఆ రోజు ఆ ప్రాఫిట్ ఆర్ లాస్ని రికగ్నైజ్ చేస్తాను, దట్స్ ఇట్. వేరేది ఏది నాకు అనవసరం. ఇంకా ఇది నాకేంటిది? స్పెక్యులేషన్ కాంట్రాక్ట్. ఏ రోజు సెటిల్ చేశాను? 31st January. ఎంతకి సేల్ రేటు? 47.18. నేను ఎంతకు ఎంటర్ అయ్యాను? 47.10 ఫార్వర్డ్ రేట్. డిఫరెన్స్ ఎంత నాకు? 0.08. ఎన్ని డాలర్స్ మీద? $1 lakh మీద. సో $1 lakh ఇంటూ 0.08, 8,000 నా ప్రాఫిట్. ఎప్పుడు నేను రికగ్నైజ్ చేసింది? ఇది సెటిల్ చేసుకుంది 31st January కాబట్టి నెక్స్ట్ ఇయర్లో నాన్న మనం దాన్ని ఇప్పుడు రికగ్నైజ్ చేయాల్సింది. 31st December తర్వాత కదా నువ్వు సెటిల్ చేసుకుంది, అందుకని ఆ నెక్స్ట్ ఇయర్లో ఆ ప్రాఫిట్ నువ్వు రికగ్నైజ్ చేయాలి. ఒకటి, ఏ రోజు సెటిల్ చేసావో ఆ రోజు ప్రాఫిట్ ఆర్ లాస్, దట్స్ ఇట్. ఆ రోజు రికగ్నైజ్ చేసేసేయి. చూడన్నా ఇక్కడ, సిన్స్ ద ఫార్వర్డ్ కాంట్రాక్ట్ వాజ్ ఫర్ స్పెక్యులేషన్ పర్పస్
ద ప్రీమియం ఆన్ కాంట్రాక్ట్, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది స్పాట్ రేట్ అండ్ కాంట్రాక్ట్ రేట్ విల్ నాట్ బి రికార్డెడ్ ఇన్ ది బుక్స్. దాని జోలికి వెళ్ళొద్దు అసలు. ఓన్లీ when the contract is sold or settled, the difference between the contract rate and sale rate will be recorded in the profit and loss account. సేల్ రేట్ ఎంత 47.18, సెటిల్మెంట్ రేట్ కూడా అనొచ్చు మనం. అలాగే ప్లస్ కాంట్రాక్ట్ రేట్ లేదా బై రేట్ ఎంత 47.10. మొత్తం మనకి ఎంత వచ్చింది ఇప్పుడు 0.08. మనకి ఇక్కడ ప్రీమియం అంటే లాభం నాన్న. ఇక్కడ కాంట్రాక్ట్ అమౌంట్ ఎంత 1 lakh. ఇక్కడ టోటల్ ప్రాఫిట్ ఎంత ఇక్కడ మనకి 8,000. నానా ఇక్కడ ప్రీమియం అంటే లాస్ అనే కాన్సెప్ట్ కాదు. ఎక్స్ట్రా మనకు వస్తుంది అంటే ఏంటి అర్థం? ఇక్కడ లాభం మనకి ఇక్కడ. అంటే ఇక్కడ ప్రీమియం, ఈ స్పెక్యులేషన్ కాంట్రాక్ట్లో మనకు వచ్చే ప్రీమియం మనకేంటి లాభం. అక్కడ మనం పే చేసే ప్రీమియం మనకి లాస్. అది ఇది మనకు వచ్చే ప్రీమియం. సో 1 lakh ఇంటూ 8,000. ఇజ్ ఇట్ క్లియర్ నాన్న? ఆ 8,000ని ఎప్పుడు రికగ్నైజ్ చేస్తావయ్య అంటే ఇదే ఈ 31st జనవరి నుంచి నెక్స్ట్ 31st డిసెంబర్ ఉంది కదా, ఈ పీరియడ్లో రికగ్నైజ్ చెయ్యాలి. దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్స్. క్లియర్ నాన్న? వెరీ గుడ్, సింపుల్ థింగ్. నెక్స్ట్ మనకి ఇంకోటి మిగిలింది నాన్న. ఏంటయ్యా అంటే ఫారెన్ ఆపరేషన్స్ గురించి. నెక్స్ట్ వన్ ఫారెన్ ఆపరేషన్స్. ఫారెన్ ఆపరేషన్స్ అంటేనా 4 మనకి ఫారెన్ కంట్రీలో కనుక ఏమన్నా సబ్సిడరీ ఉన్నా, అసోసియేట్ ఉన్నా, జాయింట్ వెంచర్ ఉన్నా, బ్రాంచ్ ఉన్నా అది మన ఫారెన్ ఆపరేషన్ అవుతుంది. ఈ 4 మాత్రమే, సబ్సిడరీ, అసోసియేట్, జాయింట్ వెంచర్, బ్రాంచ్. ఈ 4 మనకి ఫారెన్ కంట్రీలో ఏది ఉన్నా సరే అది మన ఫారెన్ ఆపరేషన్. ఎగ్జాంపుల్, ఫారెన్ కంట్రీలో మనకు ఒక బ్రాంచ్ ఉందనుకుందాం, ఫారెన్ బ్రాంచ్. ఇప్పుడు అది మనకి ఏమైపోతుంది? మన ఫారెన్ ఆపరేషన్. వెరీ గుడ్. అయితే మనం మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయాలి యాజ్ ఏ హోల్ ఇయర్ ఎండింగ్లో. మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే కేవలం హెడ్ ఆఫీస్ మాత్రమే కాదు నాన్న, మనకున్న బ్రాంచెస్ యొక్క ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం తీసుకొని మన ఆర్గనైజేషన్ యాజ్ ఏ హోల్కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేస్తాం. ఇలా ప్రిపేర్ చేయాలంటే మన బ్రాంచెస్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి కావాలి. ఇది కూడా మన బ్రాంచే, ఫారెన్ కంట్రీలో ఉన్నది కూడా. ఆ బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం అడిగాం. వాళ్ళు డాలర్స్లో పంపించారు వాళ్ళ ట్రయల్ బ్యాలెన్స్ని మనకి. అది అమెరికాలో ఉంది, వాళ్ళ ట్రయల్ బ్యాలెన్స్ని వాళ్ళు మనకి డాలర్స్లో పంపించారు. మన బుక్స్ ఏమో ఇండియన్ రూపీస్లో ఉంది. మరి డాలర్స్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ని మన బుక్స్లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి అన్నట్లయితే దాన్ని మనం ఇండియన్ రూపీస్లోకి మార్చుకోవాలి. మరి మార్చుకోవాలంటే ట్రయల్ బ్యాలెన్స్లో మనకి నామినల్ అకౌంట్ ఐటమ్స్ ఉంటాయి, రియల్ అకౌంట్ ఐటమ్స్ ఉంటాయి, పర్సనల్ అకౌంట్ ఐటమ్స్ ఉంటాయి. వీటన్నిటిని మనం ఇప్పుడు ఇండియన్ కరెన్సీలోకి ట్రాన్స్లేట్ చేసుకోవాలి. అలా చేసుకోవాలి అంటే ఏ రేటు దగ్గర ట్రాన్స్లేట్ చేయాలి అని అడిగితే దానికోసం AS 11 ఏమని చెప్పిందయ్యా అంటే ఈ ఫారెన్ ఆపరేషన్ ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషనా లేదా నాన్ ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషనా నాకు చెప్పు అంది. ఏంటేంటి? ఫారెన్ ఆపరేషన్స్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయా? అవును బాబు, ఫారెన్ ఆపరేషన్స్లో 2 రకాలు ఉన్నాయి. ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్ ఒకటి ఉంది, నాన్ ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్ ఒకటి ఉంది. ఒకవేళ ఇది కనుక ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్ అయితే ఆ ట్రయల్ బ్యాలెన్స్ని ట్రాన్స్లేట్ చేయడానికి ఒక రకమైన రూల్స్ ఉన్నాయి, ట్రాన్స్లేషన్ రూల్స్. నాన్ ఇంటిగ్రల్ కనుక అయినట్లయితే ఆ ట్రయల్ బ్యాలెన్స్ని ట్రాన్స్లేట్ చేయడానికి వేరే రకమైనటువంటి ట్రాన్స్లేషన్ రూల్స్ ఉన్నాయి. అందుకని ముందుగా నాకు ఈ ఫారెన్ ఆపరేషన్ ఇంటిగ్రలా లేదా నాన్ ఇంటిగ్రలా చెప్పమంది. ఇంతకు అసలు ఇంటిగ్రల్ అంటే ఏంటంటే దాన్ని కూడా డిఫైన్ చేసింది. ఇంటిగ్రల్ అంటే అంటున్నానా, ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్ ఈజ్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది రిపోర్టింగ్ ఎంటిటీ. ఈ రిపోర్టింగ్ ఎంటిటీ యొక్క ఇంటిగ్రల్ పార్ట్ ఏనంట. అంటే ఇట్ ఈస్ మీర్లీ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది రిపోర్టింగ్ ఎంటిటీస్ బిజినెస్. ఈ రిపోర్టింగ్ ఎంటిటీ యొక్క బిజినెస్కి జస్ట్ ఒక ఎక్స్టెన్షన్ లాంటిది. అంటే ఏంటంటే ఎక్స్టెన్షనే. ఎట్లా అంటే అది పెద్దగా ఏమి చేయదు. అక్కడ నేను ఇక్కడ నుంచి గూడ్స్ అక్కడికి పంపిస్తా తయారు చేసినవి, ఆ గూడ్స్ని అక్కడ అమ్మేస్తుంది, ఆ వచ్చిన డబ్బుని కలెక్ట్ చేసుకుంటుంది, ఆ డబ్బులు నాకు పంపించేస్తుంది. అంతకుమించి ఏం చేయదు. మీర్లీ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ రిపోర్టింగ్ ఎంటిటీస్ బిజినెస్, అంతకుమించి అది ఏం చేయదు అక్కడ. క్లియర్? ఇటువంటి వాటి మనం ఏమంటామంటే ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్స్ అంటాం. సెల్లింగ్ బ్రాంచ్ ఒక రకంగా చెప్పాలంటే. క్లియర్ నాన్న? అలా కాకుండా మీర్లీ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది రిపోర్టింగ్ ఎంటిటీస్ బిజినెస్ కాకుండా దాని ఎక్స్పెన్సెస్ అదే పెట్టుకుంటుంది అక్కడ, దానికి కావాల్సిన ఫైనాన్స్ అదే సమకూర్చుకుంటుంది, అదే అక్కడ కొన్ని గూడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, అక్కడే మార్కెటింగ్ కూడా చేసుకుంటుంది. ఇట్లా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఇది మీర్లీ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మై బిజినెస్ కాదు, సపరేట్ దాని ఇండివిజువాలిటీ దానికి ఉంది, దాని ఇండివిజువాలిటీ దానికి ఉంది. అటువంటిప్పుడు ఆ ఫారెన్ ఆపరేషన్ మనం నాన్ ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్ అంటాం. ఇది క్లియర్ నానా? ఒకవేళ అది కనుక మీర్లీ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ రిపోర్టింగ్ ఎంటిటీస్ బిజినెస్ అయితేనేమో ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్, అలా కానట్లయితేనేమో
అది నాన్ ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్. ఎలా చెప్పవచ్చు అంటే కొన్ని ఇండికేషన్స్. దాని క్యాష్ ఎక్స్పెన్స్ అదే పే చేసుకుంటుంది, దానికి కావాల్సిన ఫైనాన్స్ అదే అక్కడే సమకూర్చుకుంటుంది, అదే అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, ఆ గూడ్స్ని అక్కడ అదే మార్కెటింగ్ కూడా చేసుకుంటుంది. ఇటువంటి ఇండికేషన్స్ ఏమైనా కనపడినట్లయితే అది మనం నాన్ ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్ అనుకోవచ్చు. క్లియర్ నాన్న? వెరీ గుడ్. అయితే మరి ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్కి సపరేట్ ట్రాన్స్లేషన్ రూల్స్ ఉన్నాయి, నాన్ ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్కి సపరేట్ ట్రాన్స్లేషన్ రూల్స్ ఉన్నాయి. అవన్నీ థియరీ రూపంలో చెప్పుకుంటే మనకు కంగారైపోతుంది కాబట్టి నాన్న వాటికి సంబంధించి మనం ఏం చేసామంటే ఒక టేబుల్ రూపంలో చెప్పుకున్నాం. ఎందుకంటే మరి ట్రయల్ బ్యాలెన్స్ ఉన్న ప్రతి ఐటమ్ని ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది కదా ఎగ్జామినేషన్ ప్రాబ్లంలో. దానికి ఈజీగా ఉండటం కోసం రేట్స్ ఈ విధంగా ఇచ్చాను నాన్న. ఇది మీరు బై హార్ట్ చేస్తారా ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఈ రేట్లు గుర్తుపెట్టుకోవాల్సిందే. నేను ఇచ్చినవి కాదు, ఏఎస్ లెవెన్ చెప్పినవే మీకు ఈజీ రూపంలో ప్రజెంట్ చేస్తాను, అంతకంటే ఏమీ లేదు. కాబట్టి వీటిని మనం బై హార్ట్ చేసి తీరాల్సిందే. ఈ రేట్లు గుర్తుంటేనే ఎగ్జామ్లో ఆ ప్రాబ్లం మనం చేయగలం. చూద్దాం ఒకసారి. ట్రాన్స్లేషన్ రేట్స్ ఫర్ ఫారెన్ ఆపరేషన్స్. ఓపెనింగ్ స్టాక్ అయితే ఎవరైనా సరే ఓపెనింగ్ రేట్ ఏనా, ఇంటిగ్రల్ కావచ్చు, నాన్ ఇంటిగ్రల్ కావచ్చు, ఎవరైనా సరే ఓపెనింగ్ స్టాక్ అని కనపడింది అనుకో ట్రయల్ బ్యాలెన్స్లో, దాన్ని ఓపెనింగ్ రేటుకే ట్రాన్స్లేట్ చేసి ఏ ఆపరేషన్ అయినా సరే. ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్, రెవెన్యూ ఐటమ్స్ ఏమున్నా సరే వాటిని యావరేజ్ రేట్కి ట్రాన్స్లేట్ చేసేసాయి ఎగ్జామ్లో. ఓకే, యావరేజ్ రేట్ అంటే నాన్న ఓపెనింగ్ రేట్ ప్లస్ క్లోజింగ్ రేట్ డివైడెడ్ బై 2, లేదా ఆ పీరియడ్లో ఉన్న రేట్స్ అన్నిటి యొక్క యావరేజ్ రేట్ అవుతుంది. ఎగ్జామ్లో ఒక్కోసారి నాన్న ఓపెనింగ్ ఏమో 40 ఇచ్చాడు, క్లోజింగ్ ఏమో సే ఫర్ ఎగ్జాంపుల్ 50 ఇచ్చాడు. యావరేజ్ నువ్వేమనుకుంటావు, 40 ఓపెనింగ్, క్లోజింగ్ 50, సో 40 + 50 డివైడెడ్ బై 45 ఇస్ ద యావరేజ్ రేట్ నువ్వు అనుకున్నావు. కానీ ఎగ్జామ్లో వాడే ఏం చేశాడంటే ఓపెనింగ్ 40 అన్నాడు, క్లోజింగ్ 50 అన్నాడు, యావరేజ్ 44 అన్నాడు. వెంటనే ఓ ప్రాబ్లం తప్పించాడికి, సో మనం జస్ట్ అటెంప్ట్ చేస్తే కూడా ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి, అట్లాంటివి ఏం అనుకోకు నాన్న. లేదా నువ్వు కింద ఎగ్జామ్షన్ రాయకు, ఏమని 40 + 50 డివైడెడ్ బై 2 = 45, కానీ నువ్వు 44 ఇచ్చావు, ఇచ్చింది తప్పు అని ఎక్కడా చెప్పక. అక్కడ యావరేజ్ రేట్ అంటే ఆ పీరియడ్లో ఉన్న రేట్స్ యొక్క యావరేజ్ నాన్న. ఏమీ తెలియనప్పుడు ఓపెనింగ్ క్లోజింగ్ మాత్రమే నీకు తెలిసిందనుకో, ఆ రెండు యావరేజే తీసుకుంటావు. ఈ పీరియడ్లో రోజు మారుతుంది కదా, ఒకరోజు 40 ఉండొచ్చు, ఒకరోజు 41, 42, 40.5 ఎంతైనా ఉండొచ్చు కదా, వాటన్నిటి యొక్క యావరేజ్ 44 రావచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? అందుకని ప్రాబ్లంలో ఓపెనింగ్ రేటు, క్లోజింగ్ రేటు, యావరేజ్ రేటు వాడే ఇస్తే ఇచ్చిన యావరేజ్ రేటు తీసుకోండి, కానీ మీరు మళ్ళీ కంప్లీట్ చేయకండి దాన్ని. ఐ హోప్ యూ గాట్ దట్ పాయింట్. ఓకే, వెరీ గుడ్. వాడు ఇవ్వకపోతే అప్పుడు మాత్రం మీరు ఏం చేస్తారంటే ఓపెనింగ్ రేట్ ప్లస్ క్లోజింగ్ రేట్ డివైడెడ్ బై 2 అనుకోండి. ఆ ఇయర్ బిగినింగ్లో ఎంత ఉంది, ఇయర్ ఎండింగ్లో ఎంత ఉంది. ఇయర్ బిగినింగ్ ఇది ఓపెనింగ్ రేటు, ఇయర్ ఎండింగ్ ఇది క్లోజింగ్ రేట్. క్లియర్? వెరీ గుడ్. ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్, యావరేజ్ రేట్. మానిటరీ ఐటమ్స్ గుర్తుంది కదా నా, ఫస్ట్ అందుకే పార్ట్ 1లో చెప్పాను. ఈ డెఫినేషన్ మనం వెంటాడుతూనే ఉంటుంది, అది ఎంత బాగా అర్థమైతే కానీ మనకి స్టాండ్ అంత బాగా అర్థమవుతుంది. మానిటరీ ఐటమ్స్ అంటే చెప్పండి, మనీస్ హెల్డ్ అండ్ అసెట్స్ దట్ కెన్ బి రియలైజ్డ్ అండ్ లయబిలిటీస్ దట్ కెన్ బి సెటిల్డ్ ఇన్ ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్స్ ఆఫ్ మనీ. అక్కడ చాలా డిస్కస్ చేసాం, ఒకసారి రీక్యాప్ చేసుకోండి. మానిటరీ ఐటమ్స్ కనుక అయితే కనుక క్లోజింగ్ రేట్ కంట, ఏ రేట్కి నాన్న, క్లోజింగ్ రేట్. ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ గుర్తున్నాక మనకి సబ్సీక్వెంట్ మెజర్మెంట్, మానిటరీ ఐటమ్ అయితే ఏ రేటు, క్లోజింగ్ రేట్. ఇక్కడ అంతే, అది ఏ ఆపరేషన్ అయినా సరే క్లోజింగ్ రేటే. నాన్ మానిటరీ ఐటమ్స్ కనుకైతే నాన్న, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. నాన్ మానిటరీ ఐటమ్స్ కనుకైతే ఇదే తేడా, మిగతావన్నీ రెండింటికి ఒకటే, ఇంటిగ్రల్కి నాన్ ఇంటిగ్రల్కి. నాన్ మానిటరీ ఐటమ్స్ కనుకైతే అంటే ప్లాంట్ అండ్ మిషనరీ ఇటువంటి కనుక ఏమన్నా ఉన్నట్లయితే, ఇంటిగ్రల్ అయితే కనుక నాన్న రేట్స్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ అసెట్స్ ఆర్ ఆన్ ద డేట్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ. గుర్తొస్తుందా ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్? అక్కడ చెప్పాం మనం సబ్సీక్వెంట్ మెజర్మెంట్ నాన్ మానిటరీ ఐటమ్ కనుక అయితే, హిస్టారికల్ కాస్ట్ అయితేనేమో రేట్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అని, అది ఫెయిర్ వాల్యూకి క్యారీ చేస్తేనేమో రేట్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ అని చెప్పాం కదా, యాజ్ ఇట్ ఈస్ అదే. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఏదైతే అప్లై అవుతున్నాయో మనకి బ్యాలెన్స్ షీట్ రోజు, అవే యాజ్ ఇట్ ఈజ్గా ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్స్కి అప్లై అవుతాయి. అదే నాన్ ఇంటిగ్రల్ అనుకోండి అన్న, ఇదొక్కటే మారుతుంది, నాన్ మానిటరీ దగ్గర మాత్రమే మారుతుంది క్లోజింగ్ రేట్. ఎలా గుర్తుపెట్టుకుంటారు? నాన్ మానిటరీకి నాన్ ఇంటిగ్రల్లో మార్పు ఉంది, మిగతావన్నీ ఇంటిగ్రల్కి నాన్ ఇంటిగ్రల్కి ఒకటే. ఇక్కడేమో నాన్న రేట్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ లేదా రేట్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ, ఇక్కడేమో క్లోజింగ్ రేట్కి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ నాన్న? వెరీ గుడ్. గుర్తుపెట్టుకోవాలి, తప్పదు, నో అదర్ ఆల్టర్నేటివ్. మరి డిప్రిషియేషన్ ఎట్లాగా? ఆ ఎసెట్కి ఏ రేట్ అయితే వాడావో ఆ ఎసెట్ మీద ప్రొవైడ్ చేసే డిప్రిషియేషన్ కూడా అదే రేట్ వాడాలి. యూజ్ ద రేట్ అప్లైడ్ ఫర్ ది కన్సర్న్ అసెట్. గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్,
ఇప్పుడు మనకేంటి ఫారెన్ బ్రాంచ్ యొక్క ట్రయల్ బ్యాలెన్స్ వచ్చింది. ఆ ట్రయల్ బ్యాలెన్స్లో ఒక పదం కనపడింది, గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ అని చెప్పి డాలర్స్లో కనపడింది. ఒక $10,000 ఎంత కనపడింది, గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ అని. అయితే వాడికి పంపింది మనమేగా. మనం పంపినప్పుడు మనం ఏం చేస్తాం, మన బుక్స్లో గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అని రాసుంటాంగా. మన బుక్స్లో గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అని చెప్పి డాలర్స్లో కాదు రాసింది, మనం రూపీస్లో రాసాం. ఫర్ ఎగ్జాంపుల్ అది మన దగ్గర మన బుక్స్లో ఓ 95,000 అని ఉంది. వాడి బుక్స్లోనేమో ఆ ట్రయల్ బ్యాలెన్స్లోనేమో గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ అని చెప్పి $10,000 ఉందనుకుందాం ఊరక. మన బుక్స్లోనేమో గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అని చెప్పి ఒక 95,000 ఉంది. రేట్ అది కాదు, ఊరక చెప్తున్నా, 95,000 ఉంది. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, దీనికి పంపింది నువ్వే కాబట్టి వేరే రేట్లు అప్లై చేయకు. ఇప్పుడు యాక్చువల్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్నే చూపించుకో. అంటే ఇక్కడ మాత్రం $10,000కి నువ్వేగా పంపింది, వేరే రేట్లు ఏమీ అప్లై చేయకు. నీ బుక్స్లో ఎంత అమౌంట్ అయితే ఉందో ఆ $10,000కి ఆ అమౌంట్ సమానమని రాసుకో. ఏమన్నాడు చూడండి ఇక్కడ నాన్న, గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్, కన్సిడర్ ద అమౌంట్ అపీరింగ్ ఇన్ హెడ్ ఆఫీస్ బుక్స్ ఫర్ దేనికంట, గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ ఆఫ్టర్ ఆల్ అడ్జస్ట్మెంట్స్. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఏమన్నా ఉన్నట్లయితే పోయిన తర్వాత మన పుస్తకాలలో గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అని చెప్పి రూపీస్లో ఎంతైతే ఉందో అదే ఆ $10,000కి సమానమైన విలువ. ఇక్కడ రేట్ అప్లై చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం యాక్చువల్ బేసిస్ అంటాం. యాక్చువల్ అమౌంట్ మన బుక్స్లో ఎంత ఉందో ఆ అమౌంట్ రాసేయాలి, దీనికి రేట్ అప్లై చేయకూడదు. అలాగే హెడ్ ఆఫీస్ అకౌంట్, ఆ ట్రయల్ బ్యాలెన్స్లో హెడ్ ఆఫీస్ అకౌంట్ నుంచి రావాలా లేదా హెడ్ ఆఫీస్ అకౌంట్కి మేమే ఇంక ఇవ్వాలన్న సంగతి కూడా చూపిస్తారు. హెడ్ ఆఫీస్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ అయినా చూపించవచ్చు, క్రెడిట్ బ్యాలెన్స్ అయినా చూపించవచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? సో మరి అటువంటి సందర్భాల్లో మన బుక్స్లో కూడా బ్రాంచ్ అకౌంట్ అని ఉంటుందిగా, మన బుక్స్లో కూడా బ్రాంచ్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటుంది కదా, దాన్ని కంపేర్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఆఫీస్ అకౌంట్ అని చెప్పేసి అక్కడ ఒక $5,000 చూపిస్తుంది. మన బుక్స్లో బ్రాంచ్ అకౌంట్ అని చెప్పి, అంటే హెడ్ ఆఫీస్ నేను ఇవ్వాల్సింది ఒక $5,000 అని అది చూపించింది. మన బుక్స్లో బ్రాంచ్ నుంచి రావాల్సింది ఒక 1,20,000 అనుకుందాం, 1,20,000 అనుకుందాం. ఇప్పుడు నాన్న ఈ $5,000 ఈజ్ ఈక్వల్ టు 1,20,000 అవుతుంది. దీనికి కూడా ఎటువంటి రేట్ అప్లై చెయ్యకూడదు. చూడండి, కన్సిడర్ ద అమౌంట్ అపీరింగ్ ఇన్ హెడ్ ఆఫీస్ బుక్స్ ఫర్ బ్రాంచ్ అకౌంట్ ఆఫ్టర్ ఆల్ అడ్జస్ట్మెంట్స్. ఈ రెండు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అన్న. గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్కి అలాగే హెడ్ ఆఫీస్ అకౌంట్కి రేట్ అప్లై చేయకూడదు. హెడ్ ఆఫీస్ బుక్స్లో యాక్చువల్ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ని డైరెక్ట్గా రాసి వెయ్యాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నాన్న, మరైతే ఇప్పుడు ఆ ట్రయల్ బ్యాలెన్స్ మొత్తానికి వాడికేంటి, అన్ని ఐటమ్స్ డెబిట్ అన్ని కలిపితే ఒక $1,00,000 వచ్చింది, క్రెడిట్ అంతా కలిపితే $1,00,000 వచ్చింది. ఎందుకంటే అన్ని డాలర్స్ ఉన్నాయి కాబట్టి. మనం కూడా ఆ అకౌంట్స్ మొత్తాన్ని ఏదో ఒకటే రేట్ కనుక అప్లై చేసి కన్వర్ట్ చేస్తుంటే మనకి కూడా డెబిట్స్ క్రెడిట్స్ సమానం అయ్యాయి. మనం అట్లా చేయటం లేదే, ఒక్కో దానికి ఒక్కో రేటు. ఓపెనింగ్ స్టాక్ ఏమో ఓపెనింగ్ రేట్ అన్నాం, ఎక్స్పెన్సెస్కి ఏమో యావరేజ్ రేట్ అన్నాం, మానిటరీ ఐటమ్స్కి అయితే క్లోజింగ్ రేట్ అన్నాం. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ అప్లై చేసాం. అటువంటిప్పుడు డెబిట్స్ క్రెడిట్స్ ఈక్వల్ కావు కదా, డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా? ఉంది. అట్లాగా ఎక్స్చేంజ్ డిఫరెన్స్ కనుక ఏమన్నా వచ్చినట్లయితే అది ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్ అయితే కనుక దాన్ని ఏమో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమన్నారు నాన్న. ఆ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఆన్ ట్రాన్స్లేషన్ ఏమన్నా వచ్చినట్లయితే దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమంది AS 11. ఒకవేళ అది నాన్ ఇంటిగ్రల్ కనుక అయినట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయకయ్యా దాన్ని ఒక సపరేట్ రిజర్వ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమంది. FCTR, ఫారెన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్ అనే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమంది. సో ట్రాన్స్ఫర్ టు FCTR ఎప్పటిదాకంట, అంటిల్ ది డిస్పోజల్ ఆఫ్ నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫారెన్ ఆపరేషన్. ఆ ఫారెన్ ఆపరేషన్లో నీ నెట్ ఇన్వెస్ట్మెంట్ ఏ రోజైతే నువ్వు అమ్మేస్తావో ఆ రోజు దాకా కూడా అది నాన్ ఇంటిగ్రల్ అయి ఉండి దాని మీద వచ్చేటటువంటి ఎక్స్చేంజ్ డిఫరెన్స్ నువ్వు FCTR అకౌంట్లోనే చూపించుకో. నేను దాంట్లో నెట్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం అమ్మేసాను, ఇప్పుడు నాకేం ఇన్వెస్ట్మెంట్ లేదు, ఓకే. అప్పుడు ఈ FCTRలో ఏ బ్యాలెన్స్ అయితే ఉందో దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపించుకో. మొత్తం అమ్మలేదు, నేను సగమే ఇన్వెస్ట్మెంట్ అమ్మేసాను, వెరీ గుడ్. ఈ FCTRలో సగం బ్యాలెన్స్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపించుకో, మిగతా సగం బ్యాలెన్స్ని అలాగే ఉంచుకో. ఇస్ ఇట్ క్లియర్ నాన్న? దిస్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ రూల్స్ ఫర్ ఫారెన్ ఆపరేషన్స్. ఇంటిగ్రల్ ఎలాగా, నాన్ ఇంటిగ్రల్ ఎలాగా. ఇస్ ఇట్ క్లియర్ నాన్న? ఒకసారి ఫాస్ట్గా చూస్తే ఇంటిగ్రల్ నాన్ ఇంటిగ్రల్కి ఓపెనింగ్ స్టాక్ రెండింటికి ఓపెనింగ్ రేటే, రెవెన్యూ ఐటమ్స్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ అయితే రెండింటికి యావరేజ్ రేటే, మానిటరీ ఐటమ్స్కి రెండింటికి క్లోజింగ్ రేటే, నాన్ మానిటరీ దగ్గరే రెండింటికి మారిపోతుంది. ఇంటిగ్రల్ అయితేనేమో రేట్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ లేదా రేట్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ ఫేర్ వాల్యూ.
అదే నాన్ ఇంటిగ్రల్ కనుక అయినట్లయితే క్లోజింగ్ రేట్కి. డిప్రిషియేషన్ ఆన్ ఎసెట్స్ ఏ రేట్ అయితే వాడావో ఆ డిప్రిషియేషన్ కూడా అదే రేటు వాడు. అలాగే ఈ ట్రయల్ బ్యాలెన్స్లో గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ అని కనపడింది. అటువంటప్పుడు నీ బుక్స్లో హెడ్ ఆఫీస్ బుక్స్లో గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అని చెప్పి రూపీస్లో ఎంతైతే ఉందో ఆ అమౌంట్ తీసుకో, యాక్చువల్ అమౌంట్ తీసుకో, కానీ దీన్ని కన్వర్ట్ చేయకు. అలాగే ట్రయల్ బ్యాలెన్స్లో హెడ్ ఆఫీస్ అకౌంట్ అని కనపడింది. దానికి కూడా నీ బుక్స్లో బ్రాంచ్ అకౌంట్ అని చెప్పి బ్యాలెన్స్ ఎంతైతే ఉందో ఆ బ్యాలెన్స్ని చూపించుకో. దీనికి ఏ రేటు నువ్వు అప్లై చేయకు, ఆ యాక్చువల్ అమౌంట్ని తీసుకో. వెరీ గుడ్. ఒకవేళ ఇట్లా ట్రయల్ బ్యాలెన్స్ కనుక నేను ట్రాన్స్లేట్ చేసినట్లయితే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ దగ్గర చేశాను కాబట్టి ఆ డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ ట్రాన్స్లేషన్ డిఫరెన్స్ ఏమన్నా ఉన్నట్లయితే దాన్ని ఎలా ట్రీట్ చేయమంటావు అంటే, ఇది ఇంటిగ్రల్ అయితేనేమో ఆ ట్రాన్స్లేషన్ డిఫరెన్స్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయమంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి. ఒకవేళ నాన్ ఇంటిగ్రల్ కనుక అయినట్లయితే ఆ డిఫరెన్స్ని ఫారిన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేసి దాంట్లో ఉంచమంది. ఎంతకాలం? ఆ నాన్ ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్లో ఉన్న నీ నెట్ ఇన్వెస్ట్మెంట్ని ఎప్పుడైతే అమ్ముకుంటావో అప్పుడు దాకా ఇది ఎఫ్సిటిఆర్లోనే ఉండాలి. ఏ రోజైతే దాన్ని అమ్మేస్తావో అప్పుడు ఇది ఎఫ్సిటిఆర్ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి పంపించుకోవచ్చు. లేదా దాంట్లో కొంత అమ్మేస్తే ఆ ప్రొపోర్షనేట్ భాగాన్ని నువ్వు ఎఫ్సిటిఆర్ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి పంపించుకోవచ్చు అని చెప్పింది. దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఏంటన్నా ట్రాన్స్లేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ ఇంటిగ్రల్ అండ్ నాన్ ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్. వెరీ గుడ్. నన్ను బై హార్ట్ చేయాలి నాన్న, నో అదర్ ఆల్టర్నేటివ్. నేను చెప్పగలను అంతవరకు మాత్రమే, కానీ ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాల్సింది నువ్వు. గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా వీటిని బై హార్ట్ చేయాల్సిందే. నోట్స్ రాసుకోండి అనేది కూడా. ఓకేనా? గుడ్. తప్పదు నాన్న, గుర్తుపెట్టుకోవాలి, చేయగలిగింది ఏం లేదు. ఓకే, సర్టిఫికెట్ కావాలంటే కష్టపడాల్సిందే. చిన్న చిన్నవి, వీటికి కూడా కష్టపడలేకపోతే ఎట్లాగా మనం? దీని మీద ఒక చిన్న ప్రాబ్లం నాన్న, డిస్కషన్, జస్ట్ డిస్కషన్ అంతే. ఏ బిజినెస్ హ్యావింగ్ హెడ్ ఆఫీస్ ఇన్ హైదరాబాద్ హ్యాస్ ఎ బ్రాంచ్ ఇన్ యూకే. ఫారెన్లో ఒక బ్రాంచ్ ఉంది నాన్న మనకి, యూకేలో. ద ఫాలోయింగ్ ఈజ్ ది ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఎట్ 31st March 2020. సో డెబిట్ పౌండ్స్లో నాన్న, యూకేలో ఉంది కాబట్టి క్రెడిట్ కూడా పౌండ్స్లో ఇచ్చారు. మనం దాన్ని ఏం చేయాలి? రూపీస్లోకి కన్వర్ట్ చేయాలి. చూద్దాం. ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ పర్చేజ్డ్ ఆన్ ఎప్పుడంటున్నా 1/4/2018. ఇంతకీ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ మెషినరీ అంటే ఏంటన్నా? అది మనకి నాన్ మానిటరీ. నాన్ మానిటరీ అయితే మనం ఏ రేట్ అప్లై చేయాలి? ఇంటిగ్రల్ అయితేనేమో రేట్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. అంటే ఆ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఏ రోజైతే నువ్వు ఎక్వైర్ చేసావో ఆ రోజున రేట్ మనం అప్లై చేయాలి. నాన్ ఇంటిగ్రల్ అయితే కనుక దాంతో సంబంధం లేదు, క్లోజింగ్ రేట్ అప్లై చేయాలి. అది మనకి ఇప్పుడే తెలియదు, కింద చూద్దాం మనం. ఒకసారి చూసొద్దాం, ఆగండి. అయినా కింద ఏమన్నాడు? ప్రిపేర్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఇన్ ఇండియన్ రూపీస్ బై అస్యూమింగ్ ఇట్ యాజ్ అన్ ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్ అన్నారు. ఇది ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్ అయితే దాన్ని ఎట్లా కన్వర్ట్ చేస్తావు అని అడిగాడు. ఇప్పుడు చూద్దాం, మనకు క్లారిటీ వచ్చింది కాబట్టి. ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్ అయితే కనుక రేట్ ప్రివైలింగ్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆర్ ఎక్విజిషన్. సో ఏ రోజు కొన్నాడు ఇది? పర్చేజ్ ఆన్ 1/4/2008. 1/4/2018 ఏ రేట్ అయితే ఉందో ఆ రేటుకే దీన్ని ట్రాన్స్లేట్ చేయాలి. 5,000 ఇంటూ దట్ రేట్, అదే తీసుకోవాలి. అంతేగాని కరెంట్ ఇయర్ ఓపెనింగ్, కరెంట్ ఇయర్ క్లోజింగ్ కాదు. క్లియర్ నాన్న? వెరీ గుడ్. డెటార్స్ మానిటర్ ఐటమ్ నాన్న, క్లోజింగ్ రేట్ ఇది. ఓపెనింగ్ స్టాక్ ఓపెనింగ్ రేట్. గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్, చెప్పాను కదా నాన్న, గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ అని ఉంటే కనుక దాన్ని కన్వర్ట్ చేయకూడదు నాన్న. హెడ్ ఆఫీస్ బుక్స్లో అది యాక్చువల్గా ఎంత అమౌంట్కి కనపడుతుందో ఆ అమౌంట్కే చూపించాలి అని చెప్పాను. $6,100 ఉన్నా కూడా ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, రికార్డెడ్ ఇన్ హెడ్ ఆఫీస్ బుక్స్ యాజ్ 4,02,000. ఇప్పుడు
ఈ $6,100 విలువ 4,02,000 అని రాసుకోవాలి, అంతేగాని దాన్ని వేరే రేట్ అప్లై చేసి కన్వర్ట్ చేయకూడదు. యాక్చువల్ అమౌంట్ హెడ్ ఆఫీస్ బుక్స్లో ఎంత ఉందో అంతే తీసుకోవాలి. నెక్స్ట్ సేల్స్ నాన్న, ఏంటి మనకి ఇది సేల్స్ అంటే ఏంటి మనకి ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అంటే యావరేజ్ రేట్. పర్చేజెస్ సార్ నాన్న సేల్స్ మనకి ఇన్కమ్, సరే నాన్న సేల్స్ మనకి ఇన్కమ్. ఎక్స్పెన్స్ అండ్ ఇన్కమ్స్ ఏ రేట్ మనకి అది యావరేజ్ రేట్. పర్చేజ్ ఏంటి మనకి ఎక్స్పెన్స్, దానికి కూడా యావరేజ్ రేట్. వేజెస్ ఎక్స్పెన్స్ యావరేజ్ రేట్. శాలరీస్ ఎక్స్పెన్స్ యావరేజ్ రేట్. క్యాష్ నాన్న మానిటరీ ఐటమ్ క్లోజింగ్ రేట్. రెమిటెన్సెస్ టు హెడ్ ఆఫీస్, హెడ్ ఆఫీస్కి పంపించాడట, ఇవి కూడా నాన్న రికార్డెడ్ ఇన్ హెడ్ ఆఫీస్ బుక్స్ యాజ్ ₹1,91,000. హెడ్ ఆఫీస్ బుక్స్లో ఆ అమౌంట్ ఉంటే ఆ అమౌంట్కే చూపించాలి. ఇప్పుడు 2,900 ఈజ్ ఈక్వల్ టు 1,91,000. అలాగే హెడ్ ఆఫీస్ అకౌంట్ రికార్డెడ్ ఇన్ హెడ్ ఆఫీస్ బుక్స్ యాజ్ 4,90,000 క్రెడిట్ బ్యాలెన్స్. ఇప్పుడు 7,400 యొక్క విలువ హెడ్ ఆఫీస్ అకౌంట్కి ఎంత అన్న 4,90,000. ఈ 7,400 ఈజ్ ఈక్వల్ టు 4,90,000 యాక్చువల్ అమౌంట్కే చూపించాలి. క్రెడిటార్స్ నాన్న ఏంటి మనకి అది మానిటరీ, సో కాబట్టి క్లోజింగ్ రేట్ చూద్దాం. క్లోజింగ్ స్టాక్ అట్ బ్రాంచ్ ఈజ్ £700 ఆన్ 31st March 2020. క్లోజింగ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు. డిప్రిసియేషన్ ఆన్ పీపీఈ ఇస్ టు బి చార్జ్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% per annum. ఇస్ ఇట్ క్లియర్ నాన్న? చూద్దాం దాని గురించి కూడా. ప్రిపేర్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఇన్ ఇండియన్ రూపీస్ బై అస్యూమింగ్ ఇట్ యాజ్ అన్ ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్. మరి ఎక్స్చేంజ్ రేట్స్ కావాలి కదా మనకి, ఇచ్చాడు. ఎక్స్చేంజ్ రేట్ ₹/$, ₹/pound. 1/4/2018 నాన్న. ఎప్పుడు ఇది ఈ అసెట్ను కొన్నామని చెప్పాడు చూసావా, పర్చేజ్ ఆన్ 1/4/2018. దీనికోసం అది ఇచ్చాడు ఆ రేట్. అట్లాంటప్పుడు ఇస్తాడు ఆ రేటు మనకి. ఎంత అన్నది 61 per pound అట. నెక్స్ట్ వన్ నాన్న, ఇది 10 కాదు నాన్న 1 నాన్న, అది 1/4/2019 అది సరి చేసుకోండి నాన్న. 1/4/2019 1/4/2019 63 ఉంది అన్న. ఇది ఇయర్ బిగినింగ్లో ఉందన్న, ఇది ఓపెనింగ్ రేట్ అంటాం. ఇయర్ ఎండింగ్లో ఎంత ఉందన్న 67 క్లోజింగ్ రేట్. అయితే ఈ ప్రాబ్లంలో యావరేజ్ రేట్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని మనం కంప్యూట్ చేస్తాం. యావరేజ్ రేట్ ఎంత అన్న మనకి, రేట్ ఎంత 63 + 67 డివైడెడ్ బై 2, దట్ ఈస్ ₹65. ₹65 ఈజ్ ది యావరేజ్ రేట్. ఇప్పుడు మనం కనుక్కుంటాం, అది ఇవ్వలేదు కాబట్టి, ఇస్తే అదే తీసేసుకుంటాం. చూడండి నాన్న, ఇక్కడ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ 5,000. ఏ రేట్ అన్న కన్వర్షన్ రేటు, రేట్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్, రేట్ ఆన్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత అది 61. సో 5,000 ఇంటూ 61, సో డెబిట్ ఇంటూ డెబిట్ అవుతుంది అన్న, క్రెడిట్ ఇంటూ క్రెడిట్ అవుతుంది. సో డెబిట్ $5,000 కాస్త మనకి ఎంత అయింది 3,05,000 అయింది. డేటార్స్ 1,600 నాన్న, 67 చొప్పున క్లోజింగ్ రేటు, ఇది 1,07,200. ఓపెనింగ్ స్టాక్ ఓపెనింగ్ రేట్ 463, 25,200. గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ అకౌంట్ $6,100. యాక్చువల్ అమౌంట్ ఇన్ హెడ్ ఆఫీస్ బుక్స్ 4,02,000. సేల్స్ ఏంటన్నా మనకి, ఇది ఇన్కమ్. ఏ రేటు యావరేజ్ రేటు 20,000, యావరేజ్ రేట్ 65. సో క్రెడిట్ ఇంటూ క్రెడిట్ అయిపోయింది అన్న 13 lakhs. పర్చేజెస్ ఎక్స్పెన్స్ నాన్న మనకి యావరేజ్ రేట్ 10,000 ఇంటూ 65, 6,50,000. వేజెస్ 10,000 ఇంటూ 65, 65,000. Salaries 1,200 into 65, 78,000. Cash 3,200, closing rate 67, 2,14,000. Remittances to head office 2,900, actual amount in head office books 1,91,000. Head office account 7,400, actual amount in head office books. Credit ni kaasta credit ga chesam, adi 4,90,000. Creditors 4,000 నాన్న, క్లోజింగ్ రేట్ 67, 2,68,000. ఇప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేస్తే అంటానా మనకి ఎంత వచ్చిందయ్యా అంటే 20,200 డిఫరెన్స్ వచ్చింది అన్న. 20,200 డిఫరెన్స్ వచ్చింది బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇది ఇంటిగ్రల్ కాబట్టి దట్ బ్యాలెన్స్ ఇస్ టు బి ట్రాన్స్ఫర్ టు ఎక్కడికి నాన్న, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. దిస్ బ్యాలెన్స్ ఇస్ టు బి ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. అదే నాన్ ఇంటిగ్రల్ అయితే ఏం చేయాలి, దాన్ని ఫారెన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్కి మనం ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా? అలాగే క్లోజింగ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు కదా, దాన్ని మనం కంప్యూట్ చేసాం. 700 ఇంటూ 67 క్లోజింగ్ రేట్ దగ్గర. డిప్రిషియేషన్ నాన్న, ఎసెట్ వాల్యూ ఎంత ఉందో చూడడానికి ఇక్కడ మనకి ఎసెట్ $5,000. $5,000 మీద 10% అంటే ఎంత డిప్రిషియేషన్ 500. ఈ $500 సార్ నాన్న 5,000 ఇంటూ 10%, 500 pounds.
ఈ 500 పౌండ్స్ని మనం ఇప్పుడు ఎసెట్కి ఏ రేట్ అప్లై చేసాం 61, ఇప్పుడు కూడా అదే రేట్ అప్లై చేయాలి నాన్న. సో అందుకని 500 ఇంటూ 61 ఎంత 30,500. ఒకసారి చూసుకోండి అన్న, ఇది చిన్న కాన్సెప్ట్ అంతే, బట్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, అయితే నాన్న ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్ చూసారా, మనకి ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ కనపడుతుంది చూసారా, ఇది ఎంత 20,200. ఎటువైపు వచ్చింది మనకి డెబిట్ సైడ్ వచ్చింది కదా నాన్న. అందుకని డెబిట్ సైడ్ వస్తే కనుక అది ఏంటంటే మనకి ఎక్స్చేంజ్ లాస్ నాన్న. అది మనకి అదే క్రెడిట్ సైడ్ వచ్చింది అనుకోండి నాన్న, అది మనకి ఏమవుతుందంటే ఎక్స్చేంజ్ గెయిన్ అవుతుంది. క్రెడిట్ బ్యాలెన్స్ అంటే గెయిన్ నాన్న, డెబిట్ బ్యాలెన్స్ అయితేనేమో లాస్ మనకి. అది క్లియర్? సో వీటి గురించి మనం ఇన్ డీటెయిల్గా బ్రాంచెస్లో ఇంకా బాగా చూసుంటాం నాన్న, బట్ ఇక్కడ కూడా ఉంది కాబట్టి కొంచెం డిస్కస్ చేయడం జరిగింది. ఇంకో చిన్నవి మిగిలిపోయాయి నాన్న, చిన్నవి. రీక్లాసిఫికేషన్ ఆఫ్ ఫారెన్ ఆపరేషన్ అంటే ఇప్పుడు దాకా మనకి అది ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్, ఇక్కడ నుంచి ఇంటిగ్రల్ కాదు, నాన్ ఇంటిగ్రల్గా మారిపోతుంది. అంటే రీక్లాసిఫికేషన్ ఆఫ్ ఫారెన్ ఆపరేషన్ ఫ్రమ్ ఇంటిగ్రల్ టు నాన్ ఇంటిగ్రల్, లేదా ఇప్పుడు దాకా అది నాన్ ఇంటిగ్రలే, ఇప్పటి నుంచి అది ఇంటిగ్రల్గా మారిపోతుంది. ఇలా కనుక ఒకవేళ ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్ నాన్ ఇంటిగ్రల్గా మారినా, లేదా నాన్ ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్ ఇంటిగ్రల్గా మారినా కూడా ఒక చిన్న అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఉందంట. అదేంటో చూద్దాం. చిన్నదేనా, థియరీ అడగవచ్చు ఎగ్జామినేషన్లో మనకి. చూడండి నాన్న, ట్రీట్మెంట్ ఆఫ్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఆన్ రీక్లాసిఫికేషన్ ఆఫ్ ఫారెన్ ఆపరేషన్ ఫ్రమ్ ఇంటిగ్రల్ టు నాన్ ఇంటిగ్రల్. ఎక్కడి నుంచి నాన్న? ఇంటిగ్రల్ నుంచి నాన్ ఇంటిగ్రల్ అయితే ట్రాన్స్ఫర్ ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్ ఫ్రమ్ డేట్ ఆఫ్ రీక్లాసిఫికేషన్ టు ఎఫ్సిటిఆర్. ఏం లేదు నాన్న, ఇంటిగ్రల్ నుంచి నాన్ ఇంటిగ్రల్ అయింది, ఇప్పుడు దాకా ఇంటిగ్రలే, మారిన తర్వాత ఏమైందో చెప్పు నాకు. మారిన తర్వాత నాన్ ఇంటిగ్రల్, మారిన తర్వాత నాన్ ఇంటిగ్రల్ కదా. అసలు నాన్ ఇంటిగ్రల్ అయితే ఏం చేసేవాడివి? ఎఫ్సిటిఆర్కి పంపించేవాడు. ఇప్పుడు ఎలా మారిపోయింది? నాన్ ఇంటిగ్రల్ అయిపోయింది కాబట్టి ఇక ఇక్కడ నుంచి దీని మీద వచ్చే ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్ అంతా కూడా ఎఫ్సిటిఆర్కే ట్రాన్స్ఫర్ చెయ్యాలి. దట్స్ ఇట్. అలా కాదు, నాన్ ఇంటిగ్రల్ నుంచి ఇంటిగ్రల్గా మారింది. మారిన రోజు ఏంటి? ఇప్పుడు ఇది ఇంటిగ్రల్, ఇప్పుడు దాకా నాన్ ఇంటిగ్రల్, కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఇంటిగ్రల్. ఇంటిగ్రల్ అయితే ఏం చేసేవాళ్ళం? ఎక్స్చేంజ్ లాస్ ఏమన్నా వస్తే దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ పంపించేవాళ్ళం. ఇప్పుడు ఇది ఇంటిగ్రల్ అయింది కదా, ఇక్కడ నుంచి వచ్చే ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్ మొత్తాన్ని కూడా ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తావు? స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్కి ట్రాన్స్ఫర్ చేసుకో. అంతకుమించి ఏం లేదు నాన్న. ఫ్రమ్ ఇంటిగ్రల్ టు నాన్ ఇంటిగ్రల్ కనుక అయినట్లయితే ట్రాన్స్ఫర్ ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్ ఫ్రమ్ డేట్ ఆఫ్ రీక్లాసిఫికేషన్ టు ఎఫ్సిటిఆర్. మరి ఇక్కడ నుంచి ఇంకా అది నాన్ ఇంటిగ్రల్ కదా, ఇంకా అందుకని ఇప్పుడు దానికి ఎఫ్సిటిఆర్కే ట్రాన్స్ఫర్ చేసుకో. ఫ్రమ్ నాన్ ఇంటిగ్రల్ టు ఇంటిగ్రల్ అయితే ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్ ఫ్రమ్ డేట్ ఆఫ్ రీక్లాసిఫికేషన్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్. ఇది బాగానే ఉంది. నాన్ ఇంటిగ్రల్ నుంచి ఇంటిగ్రల్ అయితే ఎక్కడి నుంచి వచ్చిందంతా కూడా P&L అకౌంట్కి అంటున్నావు, వెరీ గుడ్, బాగానే ఉంది. మరి ఇంతకుముందు ఆల్రెడీ ఇది నాన్ ఇంటిగ్రల్ అయినప్పుడు వచ్చిందంతా కూడా నేను ఎఫ్సిటిఆర్లో పెట్టాను, దాన్ని ఏం చేయమంటావు? దాన్ని వాడుకోవచ్చా నేనంటే లేదు. ఆ ఎఫ్సిటిఆర్లో ఆల్రెడీ ఇంతకుముందు ఉంది చూసావా, నువ్వు దాన్ని ఇప్పుడు ఇంటిగ్రల్గా మార్చున్నంత మాత్రాన ఈ ఎఫ్సిటిఆర్లో ఉన్న బ్యాలెన్స్ మొత్తాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపకూడదు. ఎఫ్సిటిఆర్లో ఉన్న బ్యాలెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి ఎప్పుడు పంపాలయ్యా అంటే ఆ ఫారెన్ ఆపరేషన్లో ఉన్న నీ నెట్ ఇన్వెస్ట్మెంట్ డిస్పోజ్ చేస్తేనే. నెట్ ఇన్వెస్ట్మెంట్ డిస్పోజ్ చేయలేదా, ఇది ఎఫ్సిటిఆర్లోనే ఉంచుకో. అంతేగాని నాన్ ఇంటిగ్రల్ కాస్త ఇంటిగ్రల్ అనుకున్నాను కాబట్టి దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపుకుంటాను ఈ బ్యాలెన్స్ అంటే కుదరదు నాన్న. అర్థమైంది నాన్న? నాన్ ఇంటిగ్రల్ నుంచి ఇంటిగ్రల్గా వచ్చింది. ఇక ఈ రోజు నుంచి వచ్చే ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్ మొత్తాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపించుకో. ఇది ఓకే, బాగానే అర్థమైంది. మరి ఇంతకుముందు నాన్ ఇంటిగ్రల్ కదా, దాని మీద వచ్చినటువంటి ఎక్స్చేంజ్ డిఫరెన్స్ మొత్తాన్ని కూడా నేను ఎఫ్సిటిఆర్లో పెట్టాను కదా, మరి దాన్ని ఏం చేయాలి? అలాగే ఉంచు దాన్ని, అంతేగాని దాన్ని మళ్ళీ ఇప్పుడు P&Lకి పంపకు. ఎప్పటిదాకా ఉంచాలేంటి? ఆ ఫారెన్ ఆపరేషన్లో ఉన్న నీ నెట్ ఇన్వెస్ట్మెంట్ని డిస్పోజ్ చేసేదాకా ఉంచాల్సిందే. అంతేగాని ఇప్పుడు నేను రీక్లాసిఫై చేశాను కదా అని చెప్పేసి దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపవద్దు అని చెప్పింది. చూడన్నా, బ్యాలెన్స్ ఇన్ ఎఫ్సిటిఆర్
will continue in balance sheet till disposal of net investment in foreign operation. That's it. ఎప్పుడన్నా అడిగితే అడగొచ్చు, ఎందుకు రిస్క్ తీసుకోవటం, అందుకని. ఇది కూడా రాసుకోండి అన్న. రిస్క్ తీసుకోకూడదు ఎప్పుడు కూడా, చెప్పలేం. ఓకే, చిన్న పార్ట్, పెద్ద ఇబ్బంది పెట్టేది కూడా కాదు. లాస్ట్ నానిక స్కోప్. AS11 డస్ నాట్ డీల్ విత్, వేటి గురించో చెప్తుంది. రీస్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ రిపోర్టింగ్ కరెన్సీ ఇంటూ అనదర్ కరెన్సీ ఫర్ ది కన్వీనియన్స్ ఆఫ్ యూజర్స్ అకస్టమ్డ్ టు దట్ కరెన్సీ. బాబు, మా యూజర్స్ ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి రూపీస్లో చూస్తే వాళ్ళకి అంత బాగుండదు, వాళ్ళకి పౌండ్స్లో చూపిస్తే బాగుంటుంది. అందుకని చెప్పి నేను ఈ రిపోర్టింగ్ కరెన్సీ రూపీస్లో నుంచి ఆ పౌండ్స్లోకి నేను ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు దీనికి AS11 అప్లికబుల్ అవుతుందంటే దానికి నాకు సంబంధం లేదు. ఈ యూజర్స్కి రిపోర్టింగ్ కరెన్సీలో సరిగ్గా అర్థం కాదు, వాళ్ళకి సరిగ్గా నచ్చలేదు, అందుకని వాళ్ళకి పౌండ్స్ ఇష్టం కాబట్టి వాళ్ళ కన్వీనియన్స్ కోసం నువ్వు ఆ కరెన్సీలోకి మార్చుకుంటున్నావు, ఇటువంటి వాటికి నాకు సంబంధం లేదు అని చెప్పింది. నేను దేని మటుకే చెప్తాను, ఫారెన్ కరెన్సీలో ఉన్నటువంటి ఏవైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయో వాటిని నేను ఇండియన్ కరెన్సీలోకి మార్చుకోవడానికి, అంటే దట్ ఈస్ టు సే లోకల్ కరెన్సీలోకి, రిపోర్టింగ్ కరెన్సీలోకి మార్చుకోవడం కోసం మాత్రమే AS11 అప్లై అవుతుంది. అలాగే ప్రజెంటేషన్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ క్యాష్ ఫ్లోస్ ఇన్ ఏ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అండ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్ ఫారెన్ ఆపరేషన్స్. నేను క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తున్నాను. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు నాకు ఫారెన్ కరెన్సీ క్యాష్ ఫ్లోస్ వచ్చాయి. ఈ ఫారెన్ కరెన్సీ క్యాష్ ఫ్లోస్ని క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ఎలా చూపించాలి అన్నదానికి AS11కి సంబంధం లేదట. దానికి సపరేట్గా ఒక స్టాండర్డ్ ఉంది. ఏంటది? AS3 ఉంది, అది ఫాలో కమ్మని చెప్పింది. అలాగే ట్రాన్స్లేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్ ఫారెన్ ఆపరేషన్స్ యొక్క ట్రయల్ బ్యాలెన్స్ని కాదు, ఫారెన్ ఆపరేషన్స్ యొక్క క్యాష్ ఫ్లోస్ని నేను ట్రాన్స్లేట్ చేద్దాం అనుకుంటున్నాను, దానికి నాకు సంబంధం లేదు. ట్రయల్ బ్యాలెన్స్ని కన్వర్ట్ చేయడం కోసం దానికోసం అయితే AS11 చెబుతుంది. ఆ క్యాష్ ఫ్లోస్ని ఎట్లా కన్వర్ట్ చేయాలి, ఎట్లా ట్రాన్స్లేట్ చేయాలని దానికి AS3కి వెళ్ళాలి, దానికి AS11కి సంబంధం లేదు. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అరైజింగ్ ఆన్ ఫారెన్ కరెన్సీ బారోయింగ్స్ టు ద ఎక్స్టెంట్ రిగార్డెడ్ యాజ్ అన్ అడ్జస్ట్మెంట్ టు ఇంట్రెస్ట్ కాస్ట్. ఎక్కడో విన్నాం, గుర్తుందా లేదో, AS16. దాని మీద లెక్కలు కూడా చేసాం మనం. ఓకే, ఒకసారి గుర్తు తెచ్చుకోండి అన్న. అది అంత మటుకు మనం ఏమంటాం, బారోయింగ్ కాస్ట్ అంటాం, కానీ AS11కి దానికి సంబంధం లేదు. వీటితో AS11 డీల్ చేయదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ AS11. ఫాస్ట్గా కనుక మనం పికప్ చేస్తే ఒక 5 minutesలో AS11 మొత్తాన్ని అన్న చూద్దాం. AS11 deals with the effects of changes in foreign exchange rates. Is it clear? For the purpose of understanding AS11, first of all, you should understand what do you mean by a term monetary item and non-monetary item. Monetary items refers to monies held. నీ దగ్గర ఉన్న cash in hand, cash at bank, everything money is held. And assets and liabilities that can be realized or settled in fixed and determinable amounts of money. అవన్నీ కూడా మనకి మానిటరీ ఐటమ్స్. ఆల్ అదర్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆర్ నాన్ మానిటరీ ఐటమ్స్. సార్, మరి మానిటరీ ఐటమ్ని ఎట్లా రికగ్నైజ్ చేయాలి? ఏమి లేదు, ఆ అసెట్ నీ దగ్గర ఉండటం వల్ల విల్ ఇట్ గివ్ రైజ్ టు యూ ఏ రైట్ టు రిసీవ్ ఏ ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్ ఆఫ్ క్యాష్. ఎస్, ఈ అసెట్ నా దగ్గర ఉండటం వల్ల ఐ హ్యావ్ ఎ రైట్ టు రిసీవ్ ఏ ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఫ్రమ్ సంబడి కనుక అయినట్లయితే అది మానిటరీ నాన్న. లేదు, ఈ లయబిలిటీ నా దగ్గర ఉండటం వల్ల ఐ హ్యావ్ టు పే ఏ ఫిక్స్డ్ అండ్ డిటర్మినబుల్ అమౌంట్ ఆఫ్ మనీ టు సంబడి కనుక అయినట్లయితే దెన్ దట్ లయబిలిటీ ఈజ్ ఏ మానిటరీ లయబిలిటీ. కానట్లయితే నాన్ మానిటరీ. గుడ్, వెరీ గుడ్. దెన్ AS11 డీల్స్ విత్ 3 ఐటమ్స్. ఏమేంటివి? ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్, ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్స్ అండ్ ఫారిన్ ఆపరేషన్స్. ఫస్ట్ వన్, foreign currency transaction is a transaction that is denominated in foreign currency. Those foreign currency transactions are to be initially recognized at the rate prevailing as on the date of transaction. However, you may take weekly or monthly average rate if there are no significant fluctuations in the exchange rates during that period. Then what about subsequent measurement on balance sheet date? If it is a case of monetary item, apply closing rate for subsequent measurement. If it is a case of non-monetary item and if it is carried at historical cost, then apply the rate prevailing as on the date of transaction. Or if it is carried at fair value,
then you have to apply the rate prevailing as on the date of determination of such fair value. The exchange difference arising on such subsequent measurement is to be transferred to statement of profit and loss, provided if you have not opted the option given by the MCA. What is the option given by MCA? Ministry of Corporate Affairs. This option is available only for companies. For what? For long-term foreign currency monetary item exchange differences. If there is any exchange difference on long-term foreign currency monetary item, మీది కంపెనీ అయ్యి ఉండి లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ ఉండి నీ దగ్గర దాని మీద కనుక ఎక్స్చేంజ్ డిఫరెన్స్ కనుక వచ్చినట్లయితే, సార్ లాంగ్ టర్మ్ అంటే అర్థం ఏంటంటే, లాంగ్ టర్మ్ మీన్స్ దట్ ఈస్ రీపేయబుల్ ఆఫ్టర్ 12 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ బారోయింగ్. అప్పుడు ఇది మనకి లాంగ్ టర్మ్ అవుతుంది. అటువంటి లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ కనుక మన దగ్గర ఉన్నట్లయితే, అది ఒక డిప్రిషియబుల్ అసెట్ కోసం కనుక మనం ఇన్కర్ చేసినట్లయితే, దెన్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఆన్ సచ్ లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ కెన్ బి transferred to the depreciable asset account, or if it is incurred for any other purpose, then the exchange difference is to be transferred to foreign currency monetary item translation difference account. Is it clear, Nana? Once if the option is availed by you, that is irrevocable. అంటే ఇంకెప్పుడు కూడా దాన్ని నువ్వు ఫాలో అవుతూ ఉండాలి. If you don't want to avail the option, then you can transfer the exchange difference to statement of profit and loss. Then the second one, forward exchange contract. A forward exchange contract is a contract to exchange two different currencies at a future date at a predetermined price. These contracts are of two types: forward exchange contract for hedging or for managing the risk, and the second one is a forward exchange contract for speculation or trading. If it is a case of hedging contract, then at the inception of the contract, first compute the premium or discount on such contract, and that premium or discount is to be amortized over the life of the contract. If you have cancelled or renewed the contract, then gain or loss on such cancellation or renewal is to be recognized in the period in which such cancellation or renewal has taken place. If it is a case of speculation contract, then recognize profit or loss only upon settlement of that particular contract. On settlement date, sale rate minus buy rate or settlement rate minus forward rate will become your profit or loss. That shall be recognized in the period in which such settlement has taken place. Is it clear? Then the third one, foreign operation. Foreign operation means foreign subsidiary, foreign associate, foreign joint venture, and foreign branch. These foreign operations are of two types, integral and non-integral. If that foreign operation is merely an extension of the reporting entity's enterprise, then that is an integral foreign operation. Otherwise, that becomes a non-integral foreign operation. So we have different set of translation rules for integral and non-integral. Please go through them. Is it clear? Then what about reclassification of foreign operations from integral to non-integral? Then from here onwards, the exchange difference or translation difference is to be transferred to FCTR. From non-integral to integral, from here onwards, you have to transfer the difference to statement of profit and loss account. However, already accumulated FCTR is to be continued in balance sheet till the net investment in foreign operation is disposed. Is it clear, Nana? So this is all about AS11. Is it clear? జాగ్రత్తగా చూసుకున్నా ప్రాబ్లమ్స్ థియరీ అవంతా కూడా నా థియరీ మొత్తం వల్ల డెఫినేషన్స్ ఇచ్చాను. ఈ నోట్స్ చక్కగా చూసుకోండి. క్లియర్ నా నోట్స్లో మొత్తం చెప్పేస్తాను నేను. దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ ది ఎగ్జామినేషన్. క్లియర్? వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్.